with you people this morning. ఈ ఉదయకాలము మీతో ఈ రీతిగా దేవుని వర్తమానం అందించడానికి నాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. So last evening we learned a very good lesson. గత రాత్రి మనం చాలా చక్కటి పాఠం నేర్చుకున్నాం. I hope you all blessed. మీరందరూ దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. Amen. ఆమేన్. Jacob, he purchased his future very cheap. యాకోబు తన యొక్క భవిష్యత్తును చాలా చౌకగా అనుభవించాడు లేదా పొందుకున్నాడు. But Esau, he has to pay a big cost for that soup. కానీ ఏశావేమో తను ఆ చిన్న వంటకం కొరకు ఆ చిక్కుడు గింజల కొరకు చాలా విలువను చెల్లించాల్సి వచ్చింది. Amen. ఆమేన్. So decisions are very important. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు చాలా చాలా విలువైనవి, ప్రాముఖ్యమైనవి. Particularly all the things that tempt you right now. మరి ముఖ్యంగా మరి కళ్ళ ముందు మన ఎదుట మనల్ని నిలబడి శోధిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి చాలా You విషయాలు. should be very, very careful. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. If not, లేనట్లయితే you might have to pay a big price, for your future. నీ భవిష్యత్ కొరకు ఇక నువ్వు చాలా వెల చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So all my messages are principles from the Bible. కాబట్టి నా వర్తమానాలన్నీ కూడా బైబిల్లో నుండి సూత్రములుగా ఉంటాయి. As I said yesterday, what God, Jesus Christ, did for us 2000 years before, it's been finished. మరి నిన్నటి రోజు నేను చెప్పినట్టుగా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన ఆ కార్యమంతా ఆయన చేసి సంపూర్తి చేసి ముగించాడు. But కానీ it is our responsibility today, to act upon the word of God by faith to receive the blessing which Jesus Christ has, purchased for us in the cross. నేటి దినాన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో మన కొరకు చేసి సంపూర్తి చేసినటువంటి ఆ కార్యమంతటిని మనం అనుభవించడానికి మన వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసంతో మనం దేవునికి అప్పగించుకొని వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. Amen. ఆమేన్. We have a responsibility. మనకు ఒక బాధ్యత ఉంది. So today, again we are going to go into a very serious message. ఈరోజు మరొక తీవ్రమైనటువంటి అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. It is going to be a real blessing. అది నిజంగా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. This message which I am going to start now, I will finish it in the afternoon session. మరి ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నటువంటి ఈ వర్తమానం మధ్యాహ్నం తరగతితో ముగిస్తాను. See, I don't know how to preach for 1 hour. ఒక గంట ఎలా బోధించాలో నాకు తెలియదు. In our church, if I start a sermon, I preach for 1 month. మరి మా సంఘంలో ఒక చిన్న ప్రసంగం మొదలు పెడితే ఒక నెల రోజుల పాటు దాన్ని కొనసాగిస్తూ వెళ్తాను. It will be one scripture. ఒక్కటే వాక్య భాగం ఉంటుంది. But I will preach for 1 month. ఒక నెల పాటు ఆ ఒక్క వాక్య భాగాన్నే నేను బోధిస్తూ వెళ్తాను. So this is called exegetical sermons. అంటే దీన్ని ఎగ్జిక్యూటివ్ సర్మన్స్ అంటారు. అంటే దాన్ని ఇంకా విస్తరింపజేసే ప్రసంగం అన్నమాట. That you go deep into the scripture. ఆ లేఖనంలోనికి లోతుగా వెళ్ళటము. And you take all the truths from it. అందులో దాగినటువంటి ప్రతి సత్యాలన్నిటినీ మరుగున పడి ఉన్న సత్యాలన్నీ బయటికి వెలికి తీయడం అన్నమాట. So the message I give to you, నేను మీకు ఇచ్చే వర్తమానము pastors can convert into 10 messages. పాస్టర్లు అయినటువంటి వారు 10 ప్రసంగాలుగా దీన్ని మార్చుకోవచ్చు. So always I'm telling this not, just to glorify God. I want to tell you because I want you to listen very carefully. నా గొప్ప కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. మీరు ఈ వర్తమానాలు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలండి. Because behind all these messages, I don't know whether you understand or not, there are sleepless nights. There are a lot of pain, a lot of fastings. మరి ఈ వర్తమానాలన్నిటి వెనుక మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలా రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఉపవాసాలతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూసి పొందుకున్న అంశాలు ఈ వర్తమానాలు ఇవన్నీ కూడా. So it's very precious principles for your life. కాబట్టి ఇది మన జీవితాలకు చాలా అమూల్యమైనటువంటి సూత్రాలుగా మన జీవితానికి వర్తింపజేసుకునే విషయాలు ఇవన్నీ కూడా. And today, by this message which we are going to hear now, lot of questions of your would be answered. మరి నేటి దినాన మనము ధ్యానించబోతున్నటువంటి అంశం ద్వారా మన జీవితాల్లో ప్రశ్నార్థకంగా లేదా ప్రశ్నలుగా ఏవైతే ఉన్నాయో మిగిలిపోయాయో వాటి అనేకమైన వాటికి జవాబులు రాబోతున్నాయి వర్తమానం ద్వారా. See, we as a believers we all have a question.
విశ్వాసులుగా మనందరికీ ఏదో ఒక ప్రశ్న ఉంటూనే ఉంటుంది. I serve the Lord faithfully. నేను దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్నాను, I fast and pray. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, I seek the Lord early in the morning. వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో నేను వెతుకుతూ ఉన్నాను. I live a life, according to the word of God. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. But still, why problems in my life? అయినను నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు అనే ఆలోచన. Why, God is leading me through certain situations? ఎందుకు ఇలాంటి పరిస్థితుల గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అన్న ఆలోచన. When, I'm going to see a miracle in my life. నా జీవితంలో ఇంకా ఎప్పుడు నేను అద్భుతాలు చూస్తాను. See, for all these questions, even I have some questions. ఈ ప్రశ్నలన్నిటికీ నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. And I do think that you also have that questions. మరి నేను అనుకుంటున్నాను మీకు కూడా అలాంటి ప్రశ్నలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. This morning, amen, by the help of the Holy Spirit, we are going to get the answer from the Bible. కాబట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా బైబిల్లో నుండి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు మనం పొందబోతున్నాం. So now let's turn our Bible towards John chapter 12. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి ఉదయకాలం John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. So pastor is going to read from verse 1 to verse 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. The house was filled with the fragrance of that ointment. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. So that is a very important word that you have to keep in your mind. మీ మనసులో పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన మాట ఇది. The house was filled with the fragrance of the ointment. ఆ అత్తరు వాసన ఇల్లంతయు నిండిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. See, Jesus is going to Bethany. చూడండి, యేసుక్రీస్తు వారు బేతనీకి వెళ్తున్నాడు. For what? దేని కొరకు? He was going for the feast of Passover. పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తున్నాడు. In another 6 more days, Jesus is going to die for us on the cross. ఇంకొక 6 దినాల తర్వాత యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మనందరి నిమిత్తము చనిపోవడానికి సిద్ధపడుతున్న దినములవి. Jesus clearly knows. యేసుకు చాలా స్పష్టంగా తెలుసు He is going to die. ఆయన చనిపోబోతున్నాడు అని. But he is choosing to go to Bethany 6 days before his death. అయితే ఆయన మరణానికి ముందుగా 6 దినముల ముందే ఆయన బేతనీకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. You know that if you go to that place, they are going to kill you. మరి మీకు తెలుసు ఆ స్థలానికి మీరు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు అన్న విషయం మీకు ముందే తెలుసు అనుకోండి. Will you go there before 6 days? అక్కడికి వెళ్తే ముందుగానే చంపేస్తారని ముందే తెలిసినప్పుడు అలాంటి స్థలానికి 6 రోజుల ముందు మీరు వెళ్ళి కూర్చుంటారా? What you will do, you will cancel the program. మీరు ఏం చేస్తారు? అక్కడికి వెళ్తే చంపుతారని తెలిస్తే ముందే అసలు అక్కడికి వెళ్ళకుండానే రద్దు చేసుకుంటారు. But Jesus is going 6 days before the Passover. కానీ యేసుక్రీస్తు వారేమో ఆ పస్కా పండుగకు 6 దినముల ముందే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. You know why? ఎందుకు? Please listen very carefully. జాగ్రత్తగా వినండి. See, to understand the scriptures, ఈ లేఖనాల్ని మనం అర్థం చేసుకోవాలంటే you have to understand the culture behind it. దాని వెనుక ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఎలాగుంటాయో అర్థం చేసుకోవాలి. Sometimes because we don't know the Bible culture, కొన్నిసార్లు బైబిల్లో ఉన్నటువంటి ఈ సంప్రదాయాలు మనకు తెలియదు కాబట్టి sometimes the way we interpret the word of God becomes wrong. దేవుని వాక్యాన్ని మనం అనువదించే విధానము పొరపాటు అయిపోతుంది. Now let me tell you why Jesus went 6 days before the Passover. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ బేతనియాకు ఎందుకు 6 దినముల ముందు ఆ పస్కా పండుగ కొరకు ముందే వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు 6 దినాల ముందు? On the feast of Passover, ఈ పస్కా పండుగ దినాన lots and lots, nearly thousands of the sheep or lambs will be sacrificed. వేల కొలది సంఖ్యలో మరి ఆ గొర్రె పిల్లల్ని వారు వధిస్తూ ఉంటారు. Amen. Especially on the day of Passover, a lamb will be, sacrificed on the altar in the temple in Jerusalem. ముఖ్యంగా ఆ యొక్క పస్కా పండుగ దినాన దేవాలయపు
ఆ బలిపీఠం దగ్గర ఒక గొర్రె పిల్లను వారు వధిస్తారు. Now these are special lambs. ఇవి చాలా ప్రత్యేకించబడిన గొర్రెలు. So they don't get or buy the lamb from somewhere else. ఎక్కడో దారిలో దొరికే గొర్రెని కొనే గొర్రెలు కాదు ఇవి. They are specially breed for the purpose of Passover. ముఖ్యంగా ఈ పస్కా పండుగ కొరకు ఆచరించడానికి అక్కడ వధించడానికి దాన్ని ప్రత్యేకంగా సిద్ధపరిచే గొర్రెలు ఇవన్నీ కూడా. So you know where the lamb is bred, the place is near Bethany. మరి ఈ యొక్క గొర్రెల్ని అమ్మే ఆ స్థలము లేదా గొర్రెల్ని సిద్ధపరిచే స్థలము బేతనీకి దగ్గరలో ఉంటుంది. It is a place called Migdal Eder. మిగ్దాల్ ఏదేర్ అనే ప్రాంతం. It's in the Bible, right? బైబిల్ గ్రంథంలో ఉంది. So that's where the lambs are, bred, the special, breed for Passover. మరి ప్రత్యేకంగా ఈ పస్కా పండుగ కొరకు సిద్ధపరచబడుతున్న గొర్రె పిల్లలు అక్కడ ఉంటాయన్నమాట ఆ ప్రదేశంలో. 6 days before the Passover, కాబట్టి ఆ పస్కా పండుగకు 6 దినముల ముందుగా high priest from the Jerusalem temple, యెరూషలేము దేవాలయంలో నుండి ప్రధాన యాజకుడు, he will go to Bethany, బేతనీకి వెళ్తాడు. he will go to the Migdal Eder, ఆ మిగ్దాల్ ఏదేర్ అనే ప్రదేశానికి వెళ్తాడు ప్రధాన యాజకుడు. he will get the lamb to go and sacrifice. అక్కడ నుండి వెళ్ళి అక్కడ నుండి ఆ గొర్రెను తీసుకొని బలి ఇవ్వడానికి యెరూషలేంకి తీసుకెళ్తాడు. So the lamb will be selected 6 days before the Passover. ఈ గొర్రె పిల్లను 6 దినాల ముందే, పస్కా పండుగకు 6 దినాల ముందే వారు ఎంచుకుంటారు. Right? అర్థమవుతుంది కదా? హల్లెలూయా. హల్లెలూయా. Now the real Passover lamb. ఇప్పుడు అసలైనటువంటి పస్కా పశువు. So who is the real Passover lamb? ఎవరండి అసలైన పస్కా పశువు? Jesus, amen. యేసే right? ప్రభువారు. He is the real Passover lamb. ఆయన అసలైన పస్కా పశువు. He is also going exactly 6 days before the Passover. ఖచ్చితంగా వారు ఆ పండుగను ఆచరించే విధానంలోనే యేసు ప్రభువారు కూడా ఆ బేతనీయకు 6 దినముల ముందే వెళ్తున్నాడు. So the high priest will be coming. ప్రధాన యాజకుడు వస్తున్నాడు. And Jesus is also going. యేసయ్య కూడా వస్తున్నాడు అక్కడికి. But unfortunately the high priest selects a wrong lamb. అయితే అక్కడ మరి ఆ దురదృష్టవశాత్తు ఆ ప్రధాన యాజకుడు ఒక తప్పుడు గొర్రెను ఎన్నుకున్నాడు. I mean Jesus is the real lamb. అసలైన గొర్రెమో యేసుక్రీస్తు వారు. I want to tell another point here. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్తాను మీకు. For your meditation, మీరు ధ్యానించడానికి గాను Migdal Eder is the right place that Jesus was born. మిగ్దాల్ ఏదేర్ అనే ఆ ప్రదేశము యేసుక్రీస్తు వారు అక్షరాల పుట్టిన ప్రదేశం అది. Amen. ఆమేన్. It is in your Bible. అది మీ బైబిల్లోనే ఉంది. And we all believe that Jesus was born in a manger. యేసయ్య ఒక పశువుల తొట్టిలో పుట్టాడని మనం అందరం అనుకుంటాం. No, it's not in the Bible. అలా బైబిల్లో అలా లేదండి. It's our belief. అది మన నమ్మకం. Jesus was born exactly where a Passover lamb has been born. పరచబడుతుందో అదే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. When Jesus was sitting there, యేసయ్య అక్కడ కూర్చున్నాడు. Mary, మరియా. who is it? Mary. ఎవరు మరియా? She is the one who sat in the feet of Jesus Christ to hear what he speaks. యేసయ్య బోధించే మాటలు వినడానికి ఆయన పాద సన్నిధిలో కూర్చున్న తల్లి మరియా. All the people who are sitting there come and sit near the feet of Jesus Christ. అక్కడ దూరంగా కూర్చున్న వెనక కూర్చున్న వాళ్ళంతా ఈ ముందుకు వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి. దగ్గరికి వచ్చి కూర్చోండి. రండమ్మా. I don't want to preach to the empty seats. అంటే ఖాళీ కుర్చీలకు నేను వాక్యం చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అందుకే ముందుకు వచ్చి కూర్చోండి. వెనక కూర్చున్న వాళ్ళు. Anyway, see, this is Mary. ఇది మరియా. Amen. She came. ఆమె వచ్చింది with a precious ointment. ప్రశస్తమైన అమూల్యమైనటువంటి అత్తరు తీసుకొని వచ్చింది. Amen. And poured in the feet of Jesus Christ. యేసయ్య పాదాల మీద పోసింది. And she wiped the feet of Jesus Christ with her hair. ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. See, these Jewish women, ఈమె యూదురాలు. they have 2 bottles. ఈ యూదులకు ఎప్పుడు కూడా స్త్రీలకు 2 బాటిల్ ఉంటాయి, బుడ్డీలు ఉంటాయి. It's a small bottle. బాటిల్ అంటే ఈ వాటర్ బాటిల్ అంటే పెద్ద బాటిల్ కాదు, చిన్న బుడ్డి. Last year I preached on that bottle. పోయిన సంవత్సరం కూడా మీకు బోధించాను. It's a small bottle they hang on their neck. వారి మెడకు వేలాడ తీసుకొని ఉంటది అది చిన్న బుడ్డి. So one bottle is this precious, ointment. ఒక బుడ్డిలోనేమో ఈ అత్తరును పెట్టుకొని ఉన్న బుడ్డి అది. It's very costly. చాలా విలువైనది అది. Because it has been imported from India. ఇది భారతదేశం నుండి మరి ఉత్పత్తి చేసి తీసుకొని పంపబడినటువంటిది. Even సరఫరా చేయబడింది. 2100 years before, they were exported, special, ointment from Himalayas, from the north to Israel.
ఆ కాలంలో అంటే యేసుప్రభు వారు ఉన్న కాలంలో 2000 సంవత్సరాల పూర్వం కూడా హిమాలయ పర్వతాల దగ్గర తయారైనటువంటి ఈ అత్తరును ఆ ఇజ్రాయెల్ దేశానికి వారు సరఫరా చేసిన దినాలవి. So when you export some item, it's very costly, right? ఏదైనా ఇతర దేశం నుండి ఎక్స్పోర్ట్ చేసుకున్నారంటే అది చాలా ఖరీదైంది అన్నట్టే కదండి. She's having a small bottle on her neck, which has this ointment. మరి ఈ అత్తరు ఉన్నటువంటి ఆ చిన్న బుడ్డి ఆమె మెడకు వేలాడుతున్నది. Also, అలాగే these Jewish women, they have another bottle. ఈ యూదా స్త్రీలకు ఇంకొక బుడ్డి కూడా ఉంటుంది వారి దగ్గర. It is called bottle of tears. అదేంటంటే కన్నీళ్ళ బుడ్డి అంటారు. Bottle of tears. కన్నీళ్ళ బుడ్డి. That is Jewish. There are 7 Jewish feasts. 7 యూదుల పండుగలు 7 ఉన్నాయి. And one feast is called Feast of Atonement. ప్రాయశ్చిత్త పండుగ అని 7 పండుగల్లో ఒక పండుగ ఉన్నది. So on the Feast of Atonement, ఈ ప్రాయశ్చిత్త పండుగ దినాన whole Jerusalem or the whole Israel will be fasting. యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉపవాసం ఉంటారు. Because that is the day God is going to forgive their sins. ఎందుకంటే ఆ దినంన దేవుడు వారి పాపములన్నిటిని క్షమించే దినం అది. So all these women will sit and cry for their sins. ఈ స్త్రీలంతా అక్కడ కూర్చొని వారి పాపాల కొరకు ఏడుస్తూ విలపిస్తూ ఉంటారు. When they are crying, వారు ఏడుస్తున్నప్పుడు these ladies, మరి ఈ స్త్రీలు they will have a small bottle, ఒక చిన్న బుడ్డి ఉంటుంది వారి దగ్గర. collect their tears. ఆ కన్నీళ్లు గారుస్తుంటారు కదా, ఆ కన్నీళ్ళని బుడ్డిలో నింపుతుంటారు So అన్నమాట. this is called tear bottle. కాబట్టి దీన్ని కన్నీళ్ళ బుడ్డి అంటారు. For these ladies who are sitting here, ఇక్కడ కూర్చున్న ఈ స్త్రీలు ఉన్నారు కదా, ఈ అమ్మలు, small bottle is not enough. ఇంత చిన్న బుడ్డి సరిపోదు. Even this buddhi is not enough. ఈ బుడ్డి, ఈ బాటిల్ కూడా సరిపోదు. We need Syntex tank. సింటెక్స్ ట్యాంకులే కావాలి, right? You know that the scripture says God, he remembers, he has collected all your tears in a bottle. లేఖన భాగంలో కూడా మనం చూస్తున్నాం కదా, మన కన్నీళ్ళన్నిటిని ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. So that scripture comes from this concept. కాబట్టి ఆ వాక్య భాగము ఇదిగో ఈ నేపథ్యం నుండే వస్తుంది. There is another woman you read in the Bible. బైబిల్లో ఇంకొక స్త్రీని గురించి కూడా మనం చూస్తున్నాం. She poured the tears on the feet of Jesus Christ. ఆమె కన్నీళ్లతోటి యేసయ్య పాదాలు తడిపిందని చూస్తాం. She wiped the feet of Jesus Christ with tears. ఆమె కన్నీళ్లతోటే యేసయ్య పాదాలను తడిపి తుడిచినట్టుగా చూస్తున్నాం. Which tears? ఏ కన్నీళ్లు? She had such, too much of tears. Anna, she had lot of tears to burst. ఈ వాక్య భాగాన్ని బోధించడం, ఎంతో మంది బోధించడం మీరు వినుంటారు. Interpreting that she loved Jesus so much, so she wants to give the precious and the expensive oil, amen, on his feet. మరి చాలా మంది ఎలా బోధిస్తారంటే, యేసయ్య పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందంటే ఆమెకు చాలా ఖరీదైన విలువైనటువంటి అత్తరు జటమాంసితో ఆయన పాదాలు తడిపింది అన్నట్టుగా బోధిస్తారు. Of course it is true. నిజమే, అది వాస్తవమే కావచ్చు. But let me tell you what you don't know. అయితే మీకు తెలియని ఇంకొక విషయం కూడా చెప్తాను వినండి. Amen. What was happening is, అసలు ఏం జరుగుతుందంటే అక్కడ when she was pouring that expensive ointment, she is making a statement to all the people who are sitting and watching there, that the person who is sitting here, the person who is coming to our house, is not just a prophet, is not just another man, he is a king. ఆ ఖరీదైనటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద పోయడం ద్వారా ఆమె ఏం చూపిస్తుందంటే, అక్కడ ఉన్న ప్రజలందరికీ వారు అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని వ్యక్తపరుస్తుంది. ఏంటంటే, మన ఇంటికి వచ్చి మనతో ఉన్నటువంటి ఈ వ్యక్తి కేవలం ఒక మామూలు ప్రవక్త మాత్రమే కాదు, ఒక సామాన్యుడైనటువంటి మనుషుడు మాత్రమే కాదు, ఈయన ఒక గొప్ప రాజు అయి ఉన్నాడని ప్రకటిస్తుంది. He is a king. ఆయన ఒక రాజు. He is Messiah. ఆయన మెస్సయా. Right? హల్లెలూయా. What is the term Messiah means? మెస్సయా అంటే అర్థం ఏంటండి? He is an anointed one. ఆయన అభిషిక్తుడైన వాడు. We all know Jesus Christ, right? మనందరికీ యేసు క్రీస్తు అని తెలుసు కదా. Jesus is his name. యేసు ఆయన పేరు. Christ, what does it mean by Christ? క్రీస్తు అంటే ఏంటి అసలు? Anybody know? ఎవరికైనా తెలుసా? His name is Jesus. ఆయన పేరు యేసు. What does it mean by Christ? క్రీస్తు అంటే ఏంటి అర్థం? Anointed one. అభిషిక్తుడు అని అర్థం. It is his title. ఆయన బిరుదు అది. Yeah, when you have a fever, మీకు జ్వరం వచ్చినప్పుడు you go to an engineer, right? మీరు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు కదా. Where do you go? You go to doctor. జ్వరం వచ్చినప్పుడు ఇంజనీర్ దగ్గరికి వెళ్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్తారా? Doctor is a title. డాక్టర్ అనేది ఒక బిరుదు, right? అవునా? When you have a case, మీరు ఒక కేసు ఉంటే you go to a lawyer. ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. Lawyer is a title. లాయర్ అనేది ఒక బిరుదు. I'm a pastor. నేను ఒక పాస్టర్. Pastor is my title. పాస్టర్ అనేది నాకున్న బిరుదు.
Christ. ఒక బిరుదుగా ఉంటున్నది క్రీస్తు. Hallelujah. హల్లెలూయా. What does it mean by Christ? క్రీస్తు అనగా అర్థం ఏంటి? Anointed one. అభిషిక్తుడైన వాడు. What does it mean by anointed one? అభిషిక్తుడు అనగా అర్థం ఏంటి? He is anointed to be a king. ఆయన ఒక రాజుగా ఉండునట్లుగా అభిషేకింపబడ్డవాడు అని అర్థం. Our Jesus is the real king. మన యేసు అసలైన రాజుగా ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So when she broke and poured in the feet of Jesus Christ, it is a statement without words which says he is the anointed one, he is the Messiah, he is the king. ఆ అత్తరు బుడ్డి ఆమె పగలగొట్టి ఆమె ఏం చూపిస్తుందంటే లేదా ఏం చెప్తుందంటే మాటలతో చెప్పడం కాకుండా ఆమె క్రియారూపకంగా వ్యక్తపరుస్తున్న విషయం ఏంటంటే ఈయన ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు, ఈయన అభిషక్తుడై ఉన్నాడు, ఈయన క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You're listening, right? ఇప్పుడు వింటున్నారు కదండి, ఇక్కడే ఉన్నారు కదా అందరూ. Since I'm going very slow, నేను నెమ్మదిగా వెళ్తున్నాను, don't sleep. నిద్రపోవద్దు, మెల్లిగా చెప్తున్నాడు కదా అని హాయిగా వింటూ నిద్రపోకండి. These are very precious. ఇవి చాలా విలువైన విషయాలు, very precious ones. చాలా విలువైన అంశాలు ఇవి. See, how do you identify a king? ఒక రాజును మీరు ఎలా గుర్తుపడతారు? How do you identify a king? ఒక వ్యక్తి ఒక రాజు అని ఎలా గుర్తిస్తారు? When she pours the ointment in the feet of Jesus Christ, I'm saying she's proclaiming him as a king. ఆయన పాదాల మీద ఆ అత్తరు పోసి ఆయన ఒక రాజుగా ఉన్నాడని ఆమె ప్రకటిస్తున్నది అన్న విషయం నేను చెప్తున్నట్లయితే, but when you coronate a king, నువ్వు ఒక రాజును ప్రతిష్ఠించినప్పుడు what they do? వారు ఏం చేస్తారు? They will place a golden crown. ఒక బంగారు కిరీటం పెడతారు కదా, right? అవునా? That's how it is. మామూలుగా అయితే అలాగ ఉంటుంది. So there used to be kings in Andhra Pradesh, right? ఆంధ్రప్రదేశ్లో రాజులు ఉండేవారు. Were the kings here? In Tamil Nadu, no, lot of kings were there. We study in our history. మన చరిత్రలో మనం చదువుతుంటాం కదా, and all our Indian kings, they will have a golden crown on their head. మన భారతదేశంలో ఉన్న రాజులకు ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే బంగారు కిరీటం పెట్టేవారు. So do you have Sunday class programs in your church? మీ స్కూల్లో, మీ సండే స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా మీ చర్చిలో. If you want a David or a Solomon in our story, మన కథలో ఒక దావీదునో ఒక సొలొమోన్నో చూపించాలంటే, so how do you identify them? వారిని ఎలా గుర్తించేటట్టుగా ఎలా చేస్తారు? You place a golden color crown on their head. బంగారు రంగులో ఒక కిరీటం తయారు చేసి, పేపర్ కిరీటం తయారు చేసి పెడతారు కదా. So that's how you identify that this person is a king. ఈ వ్యక్తి ఒక రాజు అని సూచించడానికి ఆ కిరీటం పెడతారు, బంగారు కిరీటం. Let me tell you a good news. అయితే ఒక శుభవార్త చెప్తాను. Not good news, it's a shocking news. అది శుభవార్త కాదు, అది ఆశ్చర్యం కల్పించే వార్త. In the Bible, బైబిల్ గ్రంథంలో Jewish kings, ఒక యూదులైనటువంటి రాజులు, like David, దావీదు లాంటి వారు, సొలొమోన్ వంటి వారు, లూసియా, whoever it might be, ఎవరైనా కావచ్చు, they didn't have any golden crown. వారికి ఎలాంటి బంగారు కిరీటాలు లేవండి. No, లేవు. might be thinking, did they change? మరి ఎలా మారిపోయింది ఇదంతా? I think this pastor John Reuben is changing everything. పాస్టర్ జాన్ రూబెన్ గారే మార్చేసి చెప్తున్నట్టున్నారు Pastor అనుకుంటున్నారు. John Reuben is not changing. పాస్టర్ జాన్ రూబెన్ గారే మార్చి చెప్పట్లేదు. It's we have changed everything. మనమే అసలు మనం ఊహించుకొని అన్ని మనం మార్చేసుకొని మనం పెట్టుకున్నాం అవన్నీ. The Jewish king, the kings of Israel or a king of Jews, యూదుల రాజులు గాని లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రాజులు గాని, they don't wear any crowns. వారు ఎలాంటి కిరీటాలు పెట్టుకోరు. They don't wear any crowns. ఏ కిరీటం పెట్టుకోరు వారు. Then pastor, how do they identify that he is a king? మరి ఆయన ఒక రాజు అని ఎలా గుర్తుపడతారు పాస్టర్ గారు? How do they identify? ఎలా గుర్తుపడతారు? Let me say this thing. ఇలా చెప్తాను వినండి. In the Bible, బైబిల్ గ్రంథంలో the king has been anointed with the anointing oil. రాజు అభిషేకించబడినప్పుడు తైలము తల మీద పోసి అభిషేకిస్తారు. Amen. The Amen. precious ointment which is made by the priest is poured on David's head, is poured on Solomon's head. Amen. The anointing is the crown. యాజకుడు ప్రత్యేకించి తయారు చేసినటువంటి తైలాన్ని తీసుకొని దావీదు రాజు తల మీద పోసి లేదా సొలొమోను తల మీద పోసి వారిని రాజులుగా ఈ ప్రవక్తలు ప్రతిష్ఠించి అభిషేకించారు. According to the word of God, దేవుని వాక్య ప్రకారం the anointing oil is precious than any gold or silver or diamond. మరి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఏ వెండి కంటేనో ఏ బంగారం కంటే కూడా ఈ యొక్క తైలము చాలా విలువైంది. Hallelujah. హల్లెలూయా. That's why Bible says about priest has to
be very careful about their life because they have the crown of anointing on their head. అందుకనే బైబిల్ చెప్తున్న ప్రకారం మనం చూసినట్లయితే ఈ యాజకులుగా రాజులుగా ప్రతిష్ఠించబడిన వారు వారి జీవితంలో చాలా జాగ్రత్తగా వారు వ్యవహరించాలి. ఎందుకంటే వారి తలపైన చాలా విలువైనటువంటి ప్రతిష్ఠితమైన తైలంతో వారు అభిషేకించబడిన స్థితిలో ఉంటారు. Let me say it again. The anointing is the crown on a king's head. మరి ఈ యొక్క అభిషేకమే ఒక రాజు తల మీద ఉన్నటువంటి కిరీటం. Hallelujah. హల్లెలూయా. How many of you are anointed by the Holy Spirit here? ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ వారు ఉన్నారో చెప్పండి, చూపించండి. Come on. చెప్పండి అమ్మా. Lift your hands. ఎవరు పరిశుద్ధాత్మను పొందలేదా? Why you should thinking? I mean, come on, lift your hands. Whoever అమ్మో నేను పొందానో లేదా can say that I have been anointed by the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాను అని చెప్పండి. అందరూ నోరు తెరిచి shout hallelujah. హల్లెలూయా. If you have a doubt, మీకు సందేహం ఉంటే then we have to take another session. ఇంకో సెషన్ తీసుకోవాలి. మరి if you say మీరు ఒకవేళ అంటే that you are been anointed by the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను అని believe మీరు it or చెప్తే, not, మీరు నమ్మినా నమ్మకపోయినా there is a crown on your head. నీ తల మీద ఒక కిరీటం ఉన్నట్టే. Pastor Santosh have a crown there. పాస్టర్ సంతోష్ గారికి ఇక్కడ ఒక కిరీటం ఉంది తల John మీద. Ruben is having a పాస్టర్ crown. జాన్ రూబెన్ గారికి తల మీద కిరీటం ఉంది. There is a crown upon Pastor Joshi's head. పాస్టర్ జోషి గారి యొక్క తల మీద ఒక కిరీటం ఉంది. What's your name, Pastor? Finney. Pastor Finney has a crown on his head. పాస్టర్ ఫిన్ని గారి తల మీద ఒక కిరీటం ఉంది. Pastor, I tell you, we don't have to wait to go to heaven to wear a crown. మనము కిరీటం ధరించుకోవాలంటే పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ధరించుకుంటామని కనిపెట్టాల్సిన అవసరం లేదు. Yeah, even when you go to heaven, don't think they will place a crown and you will walk in the heaven with the crowns like a clown. మరి మీరు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా తల మీద నాకు ఒక కిరీటం పెడతారు, ఆ తల మీద కిరీటం పెట్టుకొని ఆ పరలోకం అంతా తిరుగుతుంటాను అన్నట్టుగా భావించుకోకండి. These are invisible things. ఇవన్నీ అదృశ్యమైనటువంటి They విషయాలు. have spiritual meaning to it. వాటి వెనక ఒక ఆత్మీయ అర్థం దాగి I ఉంటుంది. want to tell you, all who have been anointed by the Holy Spirit, you have a crown on your head. నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ప్రతి ఒక్కరికి మీ తలపైన కిరీటం ఉన్నది. Amen. గట్టిగా చెప్పలు కొట్టండి. It's upon me. Amen. నా తల మీద ఉన్నది ఆ కిరీటము. I am a king. నేను ఒక రాజును. I am a priest. నేను యాజకుడను. I am a priestly kingdom. నేను రాజులైన యాజక సమూహముగా ఉన్నాను. Come on, shout, I am a king now. చెప్పండి, ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను. Yes. చెప్పరా? హల్లెలూయా. You don't believe. మీరు నమ్మట్లేదా? The crown is upon your head. మీ తల మీద కిరీటం ఉందండి. I think they have a doubt whether I have been anointed. నేను అసలు అభిషేకం పొందానో లేదా అనే సందేహమే ఉందండి నాకు అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టు. Maybe let me explain this now. దీన్ని వివరిస్తాను ఇప్పుడు మీకు. So what is the difference between this is not the part of the message. ఇది సందేశంలో భాగం కాదు, కానీ నేను ఒక మాట చెప్తాను. Because you people are doubting. మీరు సందేహంలో ఉన్నట్టుగా కనబడుతున్నారు కాబట్టి, you don't really understand what anointing is. అసలు అభిషేకం అంటే ఏంటో మీకు అర్థం కానట్టుగా ఉన్నారు కాబట్టి I want to teach you this, okay? నేను మీకు దీన్ని బోధిస్తాను, మీకు నేర్పిస్తాను. Amen. Amen. Because the problem in today's church is we lack teachings. ఎందుకంటే నేటి సంఘంలో ఉన్న కొరత ఏంటంటే సరైన ఉపదేశం లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When you accept Jesus Christ as your personal savior, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు, ఆ వెంటనే Holy Spirit comes as a person and he lives inside you. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మీలోనికి వచ్చి మీలో నివాసం ఉంటున్నాడు. How many of you got saved here? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? Right? Okay. All who have rose, come on, put your hands right. చేతులు పైకెత్తండి. అలాగే రక్షణ పొందిన వారంతా చేతులు ఎత్తి చూపించండి. Your hands, you have Holy Spirit inside you. నేను రక్షించబడ్డాను అని చేతులెత్తిన మీ ప్రతి ఒక్కరికి కూడా మీ లోపల పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. Say amen. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. Put your heads down. చేతులు దించండి. But the anointing of the Holy Spirit is different. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం అన్నది ఇంకా వేరే విషయం. అది Holy Spirit coming and dwelling in us is another experience. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి మన లోపల ఉండి నివాసం చేస్తున్నది అది వేరే అనుభవం. Anointing of the Holy Spirit is a different experience. పరిశుద్ధాత్మ అభిషేకం మన తల మీద ఉండటం అన్నది అది వేరే అంశం. Hallelujah. హల్లెలూయా. So now we all have the Holy Spirit in us. ఇప్పుడు మనందరికీ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న అనుభవం ఉన్నాం. But the question is, అయితే ప్రశ్న ఏంటంటే, or we have been anointed by him.
ఆయన చేత మనం ఆ అభిషేకం పొందిన స్థితిలో ఉన్నామా? Listen very carefully. జాగ్రత్తగా You వినండి. should not forget this, okay? దీన్ని మర్చిపోవద్దండి. What is anointing? అభిషేకం అంటే ఏంటి? In the Bible, బైబిల్ గ్రంథంలో if the priest ఆ యాజకుడు takes the anointing oil ఆ అభిషేక తైలం తీసుకొని and pours upon somebody's head, ఎవరి తల మీదైనా అలాగా తైలం పోసి, it means he is separated, set apart for a special purpose. అంటే ఈ తైలం పోసి ప్రతిష్ఠించిన ఆ వ్యక్తి ఒక స్థితి నుండి ప్రతిష్ఠించబడి చాలా ప్రత్యేకమైన ఒక ఉద్దేశం నిమిత్తము వేరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు అని అర్థం. Anointing means separation. అభిషేకము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట. By anointing, God separates David being a shepherd to being a king. ఇప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్న స్థితి నుండి అభిషేకించబడి ఒక రాజుగా ఉండే నిమిత్తము ప్రత్యేకించబడ్డాడు లేదా ప్రతిష్ఠించబడ్డాడు అని అర్థం. Samuel anointed Saul has been, separated from normal person to be a king of Israel. సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు అతడు ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి స్థితి నుండి అతన్ని ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించి రాజుగా అభిషేకించి రాజుగా ఉండు నిమిత్తము ప్రత్యేకించడం. So anointing means separate for a special purpose. కాబట్టి ఇప్పుడు అభిషేకం అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ప్రత్యేక ఉద్దేశం నిమిత్తమై ఆ వ్యక్తిని ప్రత్యేకపరచుట. So once you are anointed, ఒకసారి నువ్వు అభిషేకించబడితే you are special. నువ్వు చాలా ప్రత్యేకం అన్నమాట. Once you are anointed, ఒకసారి నువ్వు అభిషేకించబడితే you do special things. నువ్వు ప్రత్యేకమైన కార్యాలు చేస్తావు. Like Pastor John Ruben గారు is anointed. అభిషేకించబడిన వాడు. How do you know? మీకు ఎలా తెలుసు? I do special things. నేను ప్రత్యేకమైన కార్యాలు చేస్తాను. Pastor Santosh is anointed. పాస్టర్ సంతోష్ అభిషేకించబడ్డాడు. How do you know? ఎలా తెలుసు? He does what you cannot do. మీరు చేయలేని పనులు కొన్ని చేస్తాడు ఆయన. All the పాస్టర్లైన వారు they are anointed. మనం అభిషేకించబడ్డాం. They do what other believers can't do. మిగిలిన విశ్వాసులు చేయలేని కార్యాలు వారు చేస్తారు. So some of you, మీలో కొంతమంది you are anointed. మీరు అభిషేకించబడ్డారు. It means అంటే you are separated for a specific purpose. మీరేదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ప్రత్యేకించబడ్డారు. And you will be doing special things for the kingdom. రాజ్యం నిమిత్తమై మీరు ప్రత్యేక కార్యాలు చేసేవారుగా ఉంటారు. Maybe you are anointed to pray. లేదా మీరు ప్రార్థించడానికి అన్నట్టుగా ప్రత్యేకించబడ్డారేమో. Maybe you are anointed to preach. బోధించడానికి మీరు అభిషేకించబడి ఉండొచ్చు. Maybe you are anointed to evangelize and bring souls to the kingdom of God. సువార్త ప్రకటించి దేవుని రాజ్యంలోనికి అనేక ఆత్మల్ని తీసుకురావడానికి మీరు అభిషేకించబడిన స్థితిలో ఉండొచ్చు. Now you understand what is anointing? ఇప్పుడు మీకు అర్థమైందా అభిషేకం అంటే ఏంటో? Okay, question number 1. మొదటి ప్రశ్న, who believes that the Holy Spirit is inside me? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతున్నారో, నమ్ముతున్న వారి చేతులు ఎత్తండి. All right. Put hands down. ఇప్పుడు చేతులు దించండి. Second question. రెండో ప్రశ్న, how many of you believe that I have been anointed for a special purpose? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నిమిత్తమై నేను ప్రతిష్ఠించబడ్డాను లేదా అభిషేకించబడ్డాను అన్న వారి చేతులు ఎత్తండి. Okay. You are anointed for the special purpose? మీరు ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు అభిషేకించబడ్డారా? Good. So before you go, మీరు వెళ్ళే ముందు come and meet me. వచ్చి నన్ను కలుసుకోండి. Tell me, నాకు చెప్పండి, what is the special you do? ఆ ప్రత్యేకత ఏంటి, మీరు చేసే పని మీరు నాకు చెప్పండి. It might be a prayer. అది ప్రార్థించే విషయం కావచ్చు. Hallelujah. 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 Now you understand the difference between? ఇప్పుడు వ్యత్యాసం అర్థమవుతుంది కదా మీకు? Holy Spirit is inside you. పరిశుద్ధాత్మ నీలో ఉండడము. And anointing. అభిషేకము. If you are not been anointed, నువ్వు అభిషేకించబడకపోతే ask God. దేవుణ్ణి అడుగు. He is not respecter of any persons. ఆయన ఎలాంటి పక్షపాతం చూపించేవాడు కాదు. He wants special people. ఆయన ప్రత్యేకమైన ప్రజలు కావాలని కోరుకుంటున్నాడు. He wants his people to do wonders. తన ప్రజలైన వారు గొప్ప అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. You thirst for his anointing. ఆయన అభిషేకం కొరకు వాంఛతో దాహంతో అడగండి. God will anoint you. అప్పుడు దేవుడు తప్పక నిన్ను అభిషేకిస్తాడు. Hallelujah. 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 So in the Jewish customs, ఈ యూదుల ఆచారం ప్రకారం the kings are not kept crown over their head. కాబట్టి ఇప్పుడు ఈ రాజులైనటువంటి వారి తలల మీద కిరీటాలు పెట్టరండి. It is the anointing oil. అభిషేక తైలం తోటి వారు అభిషేకించబడతారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Are you listening? వింటున్నారా అండి? So now, ఇప్పుడు a king has been anointed. ఒక రాజు అభిషేకించబడ్డాడు. How do you know that he is a king? మరి ఆయన రాజు అని మీకు ఎలా అర్థమవుతుంది? Only if we have a royal robe, మనకేదైనా ఆ రాజవస్త్రాలు ఉంటే, and with the with the crown, ఒక కిరీటం తల మీద ఉంటే,
people will know that you are the king. అప్పుడు ఆ వ్యక్తి రాజు అని ప్రజలు గుర్తుపడతారు. Like Indian kings, na? మరి ఇప్పుడు మన భారతదేశంలో రాజులు ఉంటారు కదా. Before king comes, రాజు వచ్చే ముందు I don't know how they shout in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ లో ఎలా అరుస్తారో కేకలేస్తారో నాకు Oh, తెలియదు. the king is coming, ఓ right? రాజు వస్తున్నాడు. Right? So everyone will get ready, the king is coming. రాజు వస్తున్నాడు అని అందరు సిద్ధపడతారు. Right? అవునా? The horses will be coming. మరి గుర్రాలు వస్తాయి, The elephants will be coming. అలాగే ఏనుగులు వస్తాయి, Oh, the soldiers will be coming. సైనికులు వస్తారు. Then you'll know who is coming, the king is coming. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు వస్తున్నారంటే రాజు వస్తున్నాడు అంటారు. Right now, ఇప్పుడు ప్రస్తుతము if a chief minister comes, ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, if MLA comes, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, the siren comes. సైరన్ వస్తుంది, సైరన్ మోత. Why అని సైరన్ మోత. The king is coming. అంటే ఒక రాజు, ఒక ప్రత్యేక వ్యక్తి వస్తున్నాడు అని. So today's men, these Gentile men, they need lot of sound. మరి నేటి అన్య రాజులుగా ఉన్నటువంటి అన్యులైనటువంటి వారికి ఇలాంటి మోతలు కావాలి. But biblical kings, కానీ బైబిల్లో ఉన్నటువంటి రాజులు no siren, వాళ్ళకి ఏం ఈ మోతలు లేవు. no robe, అసలు వాళ్ళకు ప్రత్యేక వస్త్రాలు no sound, అసలు శబ్దాలు ఏమి లేవు, no crown. కిరీటం కూడా లేదు. Then how do you know that the king is coming? మరి ఒక రాజు వస్తున్నాడని ఎలా గుర్తిస్తారు? Do you want to know? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? How many want to know that? ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? రాజు వస్తున్నాడని ఎలా గుర్తుపడతాం సార్ అని మీరు Do you అడుగుతారా? know how they know? వారికి ఎలా అర్థమవుతుంది తెలుసా? By the fragrance of the anointing. ఆ యొక్క అభిషేకం యొక్క సువాసన ద్వారా. When the king comes, రాజు వచ్చినప్పుడు, when the anointed king comes, ఆ అభిషక్తుడైన రాజు వచ్చినప్పుడు, the fragrance of that anointing will come before. ఆ అభిషేక తైలం యొక్క సువాసన అక్కడ వెదజల్లబడుతుంది. అప్పుడు అర్థమైపోతుంది రాజు వచ్చాడని. How many of you like perfumes? మీలో ఎంతమందికి పర్ఫ్యూమ్లు అంటే ఇష్టం? సువాసన వెదజల్లే అత్తరు No ఇష్టమా? ఇష్టం లేదా? Okay, leave it. Okay. సరే వదిలేసేయండి. But I like perfume. కానీ నేనైతే బాగా ఇష్టపడతాను. So when I go to the airports, ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినప్పుడు what I'll do? నేనేం చేస్తానంటే I'll go to the perfume shop. ఆ పర్ఫ్యూమ్ షాప్ కి వెళ్తాను. Very costly. చాలా ఖరీదైనవి. A perfume will be 5,000 rupees, 10,000 rupees. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఖరీదు ఉంటుంది ఒక్కొక్క. You know what I do? నేనేం చేస్తానంటే I'll go inside the shop. ఆ షాప్ లోపలికి వెళ్ళి I'll go 2 rounds. ఆ 2 రౌండ్లు తిరుగుతాను. And I'll come out. బయటకు వచ్చేస్తాను. That's enough. అంటే చాలిక. You will have the perfume smell all over you. నీకు ఇక మొత్తం వాసన నీకు అంతా అంటుకుంటుంది. Hallelujah. Hallelujah. For some believers in my church, when they go abroad, కొంతమంది విశ్వాసులు మా యొక్క సంఘంలో ఉన్నవారు వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు, Dubai or Saudi, వారు దుబాయ్ కో సౌదీకో వెళ్ళినప్పుడు, so for me they bring perfumes. వారు నా కొరకు అన్నట్టుగా ఈ పర్ఫ్యూమ్స్ కొనుక్కొని వస్తారు. Because they know pastor like perfumes. పాస్టర్ గారికి పర్ఫ్యూమ్ అంటే ఇష్టం అని పట్టుకొస్తారు. So the fragrance or the aroma of the perfume is a sign, listen very carefully, that is an identity that the king is coming. కాబట్టి ఈ అత్తరు సువాసన ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి ప్రవేశించినప్పుడు అత్తరు సువాసన రావడం ద్వారా ఒక రాజు వచ్చాడని ప్రజలు గుర్తిస్తారు. So the marvelous fragrance scent which is left behind is an invisible crown. కాబట్టి ఇప్పుడు ఒక అతి శ్రేష్టమైనటువంటి ఆ సువాసన వెదజల్లే అత్తరు వాసన ద్వారా ఆయన రాజుగా ఉన్నాడనే గుర్తింపు కలుగుతుంది. So the majesty of the king is not expressed by the gold or silver or by this precious dress he wear. The majesty of the king is known by his perfume, his fragrance. కాబట్టి దృశ్యరూపకంగా ఏదో తల మీద కిరీటమో లేకుంటే రాజవస్త్రాలో లేదా ఏదో ప్రత్యేకతను సంతరించుకోవడం ద్వారానో రాజని చూపడం కాదు, కానీ ఆ అత్తరు సువాసన వెదజల్లడం ద్వారా ఆ అభిషేక తైలంతో అభిషేకించబడ్డ రాజు అని గుర్తిస్తారు. Can I show in the scripture that? వాక్య భాగంలో చూపించమంటారా నాకు? Isaiah chapter 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. Isaiah chapter 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. Verse 7 and 8. 7-8 వచనాలు. Yes, pastor, you can read. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి Chapter 45. Okay. Verse 7 and 8. 45. Yeah, 45. Yeah, 45. 7 and 8. You read verse 8, pastor.
ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షం వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవా నగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. Is it that scripture says that when the king, comes out of the palace, the fragrance comes out of him? No, it is not here. Oh man. Psalms 45 verse 7 and 8. Okay, you said Isaiah. I said Isaiah. Yeah. Oh, I'm sorry. It is Psalms. కీర్తనలండి. Psalms. యెషయా అని చెప్పారు, మర్చిపోయారు. 45 verse 7 and 8. 45వ కీర్తన 7-8 వచనాలు. Verse 8, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. What happens? నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. Amen. Amen. Can you see when the king comes? రాజు వచ్చినప్పుడు what comes? ఏమొస్తుంది? Not the siren. ఏదో మోతలు మోగడం కాదు. Not any sounds. ఏ సౌండ్లు, ఏ శబ్దాలు రావు. Fragrance comes. ఆ గోపరస వాసన వస్తుంది. Hallelujah. Hallelujah. Do you want one more scripture? ఇంకొక వాక్యం కావాలా? Songs of Solomon. ప్రసంగి, because we know Solomon is a king, right? సొలొమోను రాజుగా ఉన్నాడని మనకు తెలుసు. Songs of Solomon chapter 3 పరమగీతం 3వ అధ్యాయం verse 6 and 7. 6-7 వచనాలు. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గంగా వచ్చు ఇది ఏమి? గోపరసంతోను సాంబ్రాణితోను వర్తకుల కమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారం వారు. Amen. Enough. So when Solomon comes, సొలొమోను వచ్చినప్పుడు he didn't have any crown. ఆయనకేమి కిరీటం లేదు. He didn't have any sound. రాజు వస్తున్నాడని కేకలేమి లేవు. What comes? ఏమొస్తుంది? The fragrance comes. ఆ సువాసన వెదజల్లబడుతుంది. The aroma comes. ఆ సువాసన వెదజల్లబడుతుంది. So what is the aroma? మరి సువాసన ఏంటి? It is an invisible crown. అదృశ్యమైన కిరీటం అది. What is the fragrance? ఆ సువాసన ఏంటి? It is an invisible crown. అదృశ్యమైన కిరీటం, కనిపించకుండా దాగి ఉన్న కిరీటం. So all those who are anointed, కాబట్టి అభిషేకించబడిన వారంతా, you have an invisible crown. నీకు కనిపించకుండా అదృశ్యంగా ఉన్న కిరీటం నీ మీద ఉంది. You have invisible crown. నీకు అదృశ్యంగా ఉన్న కిరీటం ఉంది నీ పైన. Also, అలాగే if you say that you are anointed, నువ్వు అభిషేకించబడ్డావని నువ్వు అంటే, if you say your spirit you have been separated, నువ్వు ప్రత్యేకించబడ్డావని నువ్వు చెప్తున్నట్లయితే, what there should be? ఏముండాలి మరి? There should be a fragrance. ఒక సువాసన వెదజల్లబడాలి. My question now. ఇప్పుడు నా ప్రశ్న. Let's get serious now. ఇప్పుడు తీవ్రంగా ఆలోచిద్దాం. You said that you are anointed, right? మీరు అభిషేకించబడ్డవారని చెప్పారు కదా. My question is, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, is there fragrance? మరి సువాసన వస్తుందా నీ లోపల నుండి? Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ, wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, do you carry the fragrance? ఆ సువాసన మోసుకొని వెళ్తున్నావా? What is the fragrance? ఈ సువాసన అంటే ఏంటి? The pleasant aroma. ఆ అత్తరు బుడ్డి వాసన, చక్కని గోపరస వాసన that comes out of your life. అది నీ లోపల నుండి అలా వస్తుంది. When you go to a family, ఒక కుటుంబానికి నువ్వు వెళ్ళినప్పుడు, that family, wow, this sister has come. అమ్మా, ఈ సహోదరి వచ్చింది అనే ఒక గొప్ప ఆదరణ నీ ద్వారా. I want to sit and talk with this sister. నేను వెళ్ళి ఆమెతో కూర్చొని మాట్లాడతాను. She is carrying the anointing. ఆమె అభిషేకాన్ని మోసుకొని వచ్చింది. We can see the fragrance in her. ఆమె లోపల సువాసన చూడగలం మనం. It means అంటే దాని అర్థం, you are really anointed. నువ్వు నిజంగా అభిషేకించబడ్డావన్న సూచన అది. See, anointing is not just clapping hands. అభిషేకం అంటే ఏదో గట్టిగా చప్పట్లు కొట్టి అరవడం కేకలేయడం కాదు. Anointing is not speaking in tongues. ఏదో భాషలు మాట్లాడుతూ అరవడం కాదండి. The real anointing is, నిజమైన అభిషేకం ఏంటంటే, carrying the fragrance of Jesus Christ in your life. యేసుక్రీస్తు వారి యొక్క సువాసనను నీతో మోసుకొని వెళ్ళడమే నీ జీవితంలో. If that sister comes, ఆ సహోదరి వస్తుందంటే, that sister is a sister who speaks tongues like anything. ఆ సిస్టర్ ఈ సిస్టర్ కలిసి భాషలు ఎట్లా మాట్లాడతారంటే అట్లా మాట్లాడతారు. Pastor say somebody pray for today's service. ఈ రోజు ఆరాధన కొరకు ఎవరైనా ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు ముందు పిలిస్తే, this sister will be the first one to pray. ఈ సహోదరి ముందు అందరికంటే ముందు లేచి ప్రార్థన చేస్తుంది, మొదలు పెడుతుంది. Top of the voice. ఎంత వీలైతే అంత గట్టిగా కేకలేస్తూ గట్టిగా మాట్లాడుతూ, she will pray for the entire India.
భారతదేశం అంతటి కొరకు ప్రార్థన చేస్తుంది. Pastor asked her to pray only for the service. అప్పుడు జరుగుతున్న ఆరాధన ఆరంభం కొరకు మాత్రమే ప్రార్థన చేయమని పాస్టర్ గారు అడుగుతారు. And she wants to, show herself that she is the powerful prayer warrior in the church. కానీ సంఘంలోనే ఉన్న వాళ్ళలో అందరికంటే బలమైన ప్రార్థనా యోధురాలని అందరికి చూపించుకోవాలనే విధంగా And she wants to prove that she is anointed. ఆమె అభిషేకించబడినటువంటి వ్యక్తి అని రుజువుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. It is not a sign of an anointing. అది అభిషేకానికి సూచన కాదు. Wearing white and white like me, నాలాగా తెల్ల బట్టలు వేసుకోవడం ద్వారా it is a sign, it is not a sign of anointing. అభిషేకించబడ్డానని రుజువు కాదు, అది సూచన కాదు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. carrying a big Bible, పెద్ద బైబిల్ మోసుకొని వెళ్ళడము, it is not a sign of anointing. అది అభిషేక సూచన కాదు. Maybe you can preach like anything, ఏదా ఎంత బలంగా ప్రసంగమైన చేయొచ్చు, that is not a sign of anointing. అది అభిషేక సూచన కాదు. Anybody can preach, ఎవరైనా వాక్యం బోధించొచ్చు, amen, anybody can pray, ఎవరైనా ప్రార్థించొచ్చు. but the real sign of anointing is, అయితే నిజమైన అభిషేక యొక్క సూచన ఏంటంటే wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ you leave a fragrance there. అక్కడ ఒక సువాసన వెదజల్లుతావు. You leave a fragrance. అక్కడ ఒక సువాసన విడిచిపెట్టు. The whole atmosphere changes. ఆ వాతావరణం మొత్తం మారిపోతుంది నువ్వు అక్కడికి I mean, వెళ్ళగానే. people say somebody was here, ఇక్కడ ఎవరో వచ్చి వెళ్ళారు, somebody special was here, ఇక్కడ ఎవరో ప్రత్యేకించబడిన వారు వచ్చి వెళ్ళారు, somebody who is anointed was here. ఎవరో అభిషేకించబడ్డ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. That is the sign of anointing. అదండి అభిషేకం యొక్క సూచన. If you go to a house ఒక ఇంటికి నువ్వు వెళ్తే and you come out, తిరిగి వచ్చాక if there is a problem because of you, మిమ్మల్ని బట్టి అక్కడ సమస్య ఏర్పడింది అనుకో, that is devil's anointing. అది దయ్యమే అభిషేకం. You go to a church, నువ్వు ఒక చర్చ్కి వెళ్తే finish, you will separate the church. సంఘాన్ని విభజించేస్తావు, That's devil's anointing. అది దయ్యం అభిషేకం. అది I mean, when you go to a place, నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు the whole place loses its peace. ఆ స్థలంలో ఉన్న నెమ్మది కాస్త That's పోయిందనుకో, devil's anointing. అది ఆ దయ్యం యొక్క అభిషేకం. See, in అది every church there will be one person, మరి ప్రతి చర్చ్ లో ఇలాంటి ఒక వ్యక్తి ఉంటారండి, specially anointed by the devil. అపవాది చేత అభిషేకించబడ్డ వ్యక్తి They are అన్నమాట. separated to do the will of devil. వారు దయ్యం చిత్తం చేయడానికి అన్నట్టుగానే వేరుపరచబడ్డారు. Where you will know their anointing, when? ఎప్పుడు వారి అభిషేకం మీకు అర్థమవుతుంది తెలుసా? Like this convention. ఇలాంటి కూటాలు When ఏర్పడి everything was happy, అంత చక్కగా సవ్యంగా when జరుగుతున్నప్పుడు, everyone was happy, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు and this devil will come out. ఈ దయ్యం వచ్చేస్తుంది బయటికి. Usually it will be one person. మరి మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. There is one person in my church. మా చర్చ్ లో ఒక వ్యక్తి ఉంటాడు. Is there in your church, pastor? మీ చర్చ్ లో ఎవరైనా ఉన్నారండి? I don't ask you, okay? నేను మిమ్మల్ని అడగను, Because your believers are here. ఎందుకంటే మీ విశ్వాసులు ఇక్కడ ఉన్నారు కాబట్టి Oh, మిమ్మల్ని అడగను. that devil will come. ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. You know where it will come? ఎక్కడ వస్తుందో తెలుసా? In the kitchen. వంటగదిలో వస్తుంది In దయ్యం. the kitchen. వంటగదిలో. Oh, they didn't put piece, chicken piece for me. వారు నాకు ముక్క వేయలేదు, చికెన్ ముక్క వేయలేదు. Or the devil will manifest in the stage. లేదా వేదిక మీద ఆ దయ్యం ప్రత్యక్షం అవుతుంది. With who? ఎవరితోనో తెలుసా? With the people who sing in the choir. choir లో పాటలు పాడతారు కదా. Don't make it mistake. All the people who sang here, I'm not telling that you have been anointed by the devil. ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్న వాళ్ళంతా సాతాను చేత అభిషేకించబడ్డారని పాస్టర్ గారు చెప్తున్నారు అనుకోకండి. But 10 people are standing here. 10 మంది నిలబడ్డారు అనుకోండి. Only 2 mics are there. రెండే మైకులు ఉన్నాయి అనుకోండి. Right? And only the people who can sing good can be given mic. కొంచెం బాగా పాడగలిగిన వారికి మైక్ ఇచ్చారు అనుకోండి. And unfortunately the person who has been anointed by the devil didn't get any mic. దురదృష్టవశాత్తు ఆ దయ్యం చేత అభిషేకం పొందిన వ్యక్తికి మైక్ దొరకలేదు అనుకోండి. Amen. Hallelujah. Hallelujah. So, it manifests, ఇక వెంటనే బయటికి ప్రత్యక్షం అయిపోతుంది ఆ దయ్యం. At the end of the meeting, 3 days over, మీటింగ్ 3 రోజులు అయిపోయిన తర్వాత pastor will lose all his peace. పాస్టర్ గారి నెమ్మది కాస్త పోతుంది ఇక పాస్టర్ గారి. Hallelujah. Hallelujah. I tell you, నేను మీకు చెప్తున్నాను, that's the anointing of the devil. అది అపవాది యొక్క అభిషేకం. But when you have the real anointing, అయితే మీకు నిజమైన అభిషేకం you ఉన్నప్పుడు leave a fragrance. నీవు ఒక సువాసన వెదజల్లుతావు. That's my wish. అది నా కోరిక. I've been here for 2 days. ఇక్కడ నేను 2 రోజులు ఉన్నాను కదా. When I go back home, నేను తిరిగి ఇంటికి వెళ్ళాక, amen, I leave a fragrance here. నేను ఇక్కడ ఒక సువాసన వెదజల్లి వెళ్ళాను. Last year I came here. పోయిన సంవత్సరం నేను ఇక్కడికి I వచ్చాను. preached the word of God. నేను వాక్యం బోధించాను. And I know I left a fragrance here. నాకు తెలుసు నేను ఒక సువాసన ఇక్కడ విడిచి That's వెళ్ళాను. the real anointing. అది అసలైన The అభిషేకం. fragrance is the crown
ఆ యొక్క సువాసనే నీకు కిరీటం. My question to the believers today. ఈ రోజు నేటి విశ్వాసులకు నా ప్రశ్న You are ఏంటంటే, Christians. మీరు క్రైస్తవులు, You have the Holy Spirit. మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, You say that you are anointed. మీరు అభిషేకించబడ్డారంటున్నారు, You are speaking in tongues. భాషల్లో Maybe మాట్లాడుతున్నారు, you see visions. మీరు దర్శనాలు Maybe చూస్తుండొచ్చు, you are a pastor. మీరు పాస్టర్ అయి You've ఉండొచ్చు, been an elder in the church. మీరు సంఘ పెద్దలై ఉండొచ్చు. My question is, నా ప్రశ్న ఏంటంటే, where is your fragrance? నీ సువాసన ఎక్కడుంది? Where is your fragrance? నీ సువాసన వెదజల్లుతున్నావా? Hallelujah. హల్లెలూయా. The whole house was filled with fragrance. అత్తరు వాసనతో నిండిపోయిందని చెప్తుంది. See, when she poured on the feet of Jesus ఆ Christ, యేసయ్య పాదాల మీద ఆ అత్తరు పోసినప్పుడు look, that fragrance filled the whole house. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. I believe the fragrance will be on disciples, dress. నేను అనుకుంటాను ఆ శిష్యుల వస్త్రాల మీద కూడా ఆ సువాసన వెదజల్లబడి ఉండొచ్చు. Please listen carefully. దయచేసి వినండి జాగ్రత్తగా. Next day, ఆ తర్వాత రోజు, in John chapter 12, go home and read. Next day, ఆ మరుసటి రోజు, ఆ తెల్లవారి, when యోహాను సువార్తలో మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. Jesus asked his disciple to bring a donkey, మరి ఒక గాడిదను తీసుకొని రమ్మని శిష్యులను పంపించాడు యేసయ్య. and Jesus was riding on the donkey. యేసయ్య గాడిద మీద ప్రయాణం చేసి వెళ్తున్నాడండి. The people అక్కడున్న జనులు, who was healed, ఆయన ఎవరు, who received miracles from Jesus ఆయన Christ, దగ్గర నుండి అద్భుతాలు అనుభవించిన వారు started to shout, కేకలేస్తున్నారు. ఇక Hosanna, Hosanna. హోసన్నా హోసన్నా అని They కేకలేస్తున్నారు. took the palm leaves. వారు ఆ యొక్క మట్టలు They పట్టుకున్నారు. started to wave. ఇక ఆ మట్టలు అలాగ విసురుతూ They ఉన్నారు. are shouting, Hosanna. హోసన్నా హోసన్నా అని చేతులు ఊపుతున్నారు. Come on, all shout Hosanna. Amen, amen. అందరూ ఒకసారి చేతులు ఊపండి. హోసన్నా, హోసన్నా హోసన్నా అనండి. Hosanna. హోసన్నా. In Hebrew it is Hoshiana. హోషియానా అనే Say అంటారు Hoshiana. హీబ్రూలో. హోషియానా అనండి. What does it mean by Hosanna? హోసన్నా అంటే అర్థం ఏంటండి? హోషియానా అంటే Sometimes we say some words, కొన్నిసార్లు కొన్ని మాటలు ఏదో పలుకుతుంటాం, we don't know the meaning of it. అసలు దాని అర్థం ఏంటి తెలియదు. Hallelujah. హల్లెలూయా. See, you have to ask your pastor. మీ పాస్టర్ గారిని అడగాలి, You have to ask questions. మీరు ప్రశ్నలు అడగాలి. Pastor, you saying Hosanna, what does it mean by that? పాస్టర్ గారు హోసన్నా అని చెప్పమంటున్నారా, అసలు దాని అర్థం ఏంటి అని Hosanna అడగాలి. means, హోసన్నా అంటే Lord save us. ప్రభువా మమ్మను రక్షించుము. Come on, అందరూ Lord చెప్పండి, save us. హోసన్నా అనండి. Lord save ప్రభువా us. మమ్మల్ని రక్షించండి Say, అని చెప్పండి. Lord save us. దేవా మమ్మల్ని రక్షించండి. Say, Lord save us. ప్రభువా మమ్మల్ని రక్షించండి. Save us from what? దేని నుంచి రక్షించాలి? When Jesus was in the donkey, యేసయ్య గాడిద మీద ఉన్నప్పుడు, people now, he is a king. ఈయన రాజు అని ప్రకటిస్తున్నారు. We can smell the fragrance of the king. అరే, ఈ రాజు యొక్క సువాసన వస్తుంది నీ దగ్గర. And he is coming in a donkey. ఈ గాడిద మీద వస్తున్నాడు. Listen, వినండి, there's a king coming. మామూలుగా అయితే రాజు గాడిద మీద వస్తాడా, గుర్రం మీద వస్తాడా? Horse, right? గుర్రం మీద వస్తాడు కదా. Listen, వినండి, the Jewish kings, యూదుల రాజులు they don't come in horse. వారు గుర్రం పైన స్వారీ చేసి రారు, They come in donkey. వారు గాడిద మీదే వస్తారు. Different, na? వేరుగా ఉంది కదా ఇది. They don't have crown. వారికి కిరీటం ఉండదు They తల don't మీద, have royal robe. వారికి రాజ వస్త్రాలు కూడా ఉండవు. Very simple. మామూలు సామాన్యంగా They have the ఉంటారు. anointing oil. అభిషేక తైలం మాత్రం ఉంటుంది. The fragrance is the crown. ఆ సువాసనే వారికి And కిరీటం. they don't go in, horse. వారు గుర్రపు స్వారీ మీద వెళ్ళరు, They don't go in chariots. వారు రథాల మీద కూడా వెళ్ళరు. Only Pharaoh go in chariots. ఫరో రాజులు మాత్రమే ఆ విధంగా రథాల మీద But వెళ్తారు. David, Solomon, they went in. సొలొమోను ఇలాంటి రాజులందరూ కూడా గాడిదల మీదే ప్రయాణం Go చేశారు. home and read First Kings. మొదటి రాజుల గ్రంథం మీరు వెళ్ళి చదువుకోండి. You will ఇంటికి వెళ్ళాక find Zadok. జాదోకును చూస్తారు. He is bringing Solomon సొలొమోను తీసుకొచ్చాడు, and he is anointing Solomon అభిషేకిస్తున్నాడు సొలొమోను as a king రాజుగా and అభిషేకిస్తున్నాడు. place him in a donkey. ఆయన గాడిద మీద And కూర్చోబెట్టాడు. they were going to Jerusalem. యెరూషలేంకు వెళ్తున్నారు గాడిద మీద. Hallelujah. సొలొమోను. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now Jesus was anointed by this woman. యేసయ్య ఈ స్త్రీ చేత అభిషేకించబడి, See, maybe if she was a man, ఒకవేళ ఆమె గనుక పురుషుడై ఉంటే, if Mary was a man, మరియా అక్కడ పురుషుడిగా and if ఉండుంటే, she would have been a high priest, ఒక ప్రధాన యాజకుడై ఉంటే she would have poured on Jesus' head. యేసయ్య తల మీద పోసేది.
But she was a woman. కానీ ఆమె స్త్రీ కాబట్టి, Very simple woman. చాలా సామాన్యురాలు. She places the crown on the feet of Jesus Christ. ఆ యొక్క కిరీటాన్ని యేసయ్య పాదాల. అభిషేకం యొక్క శక్తి ఎటువంటిదో, అభిషేకం అంటే ఏంటో మీరు అభిషేకం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి మీకు వివరిస్తున్నాను అంతే. If you have the anointing, మీరు గనుక అభిషేకం కలిగి ఉంటే, if you have the flavor, మీరు ఆ సువాసనను కలిగి ఉంటే, not simply anointing, ఏదో మామూలుగా అభిషేకం కాదు, if you have the fragrance of anointing, ఆ అభిషేకం యొక్క సువాసన ఉంటే, God will use you to deliver thousands and thousands of people. వేల కొలది జనులను విడిపించడానికి, రక్షించడానికి మిమ్మల్ని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I mean, you will be a deliverer. మీరు విడుదల కలగజేసేవారిగా ఉంటారు. People will come to you. జనులు అనేకులు మీ దగ్గరికి వస్తారు. Oh, save us. మమ్మల్ని రక్షించు అని మిమ్మల్ని Help వేడుకుంటారు. us. మాకు సహాయం చేయమని Pray అడుగుతారు. for us. మా కొరకు ప్రార్థించమంటారు. That is what an anointing does. అభిషేకం చేసే కార్యం ఇదంతా కూడా. If you are anointed, నువ్వు if అభిషేకించబడితే, you have the fragrance, నీకు ఆ సువాసన ఉంటే, you don't need any social media. నీకు ఏం సోషల్ మీడియా అక్కర్లేదు. You don't need any advertisement. ఏ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రకటనలు అక్కర్లేదు మీ గురించి. Today we listen very carefully. ఈ రోజు జాగ్రత్తగా వినండి. Today we see big churches. ఈ రోజు పెద్ద పెద్ద సంఘాలు మనం చూస్తున్నాం. Stop social media for 1 month. ఒక నెల రోజులు సోషల్ మీడియా ఆపేసేయండి. Churches are finished. సంఘాల పని అయిపోయినట్టే. I tell you, they are finished. అయిపోయింది అన్నట్టే నేను చెప్తాను. Before 20 years, no social media. 2020 కంటే ముందు సోషల్ మీడియా ఏం లేదు కదా. No YouTube. యూట్యూబ్లో ఏం లేవు కదా అప్పుడు. If a church grows without social media, సోషల్ మీడియా లేకుండా, దాని ప్రభావం లేకుండా సంఘాలు ఎదిగాయి అనుకోండి, that is the real growth. అది అసలైన ఎదుగుదల, That is the true growth. అసలైన వృద్ధి అది. If a church grows because of songs, పాటల్ని బట్టి సంఘాలు ఎదుగుతున్నాయి అనుకోండి, just because of social media, సోషల్ మీడియా మీద ఆధారపడి సంఘాలు ఎదుగుతున్నాయి just అనుకోండి, because of hit songs, మరి హిట్ సాంగ్స్ తోటి, పాటలతోటి అవి వృతలు ఇస్తున్నాయి కాబట్టి అలాగ సంఘం వృద్ధి జరుగుతుంది అనుకోండి. all the people who are going to the church are not disciples, they are fans. మరి సంఘానికి వెళ్తున్నటువంటి వారు శిష్యులు కాదు గాని వారు అభిమానులు అన్నమాట. Amen. Amen. అర్థమవుతుందా? Right. We don't need social media. మనకు సోషల్ మీడియా అక్కర్లేదండి. We need people who are anointed and have the fragrance of Christ. మనము అభిషేకం కలిగి క్రీస్తు యొక్క సువాసన వెదజల్లే వారి అవసరత కలిగి ఉందా అని అడగండి. When you look at their face, you will know is it anointed or not. వారి ముఖం. So are you ready to hear the word for one more hour? ఇంకొక గంట వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా మరి? Okay, let's all stand. ఒకసారి అందరం లేచి నిలబడదాం. I mean let's all stand. ఒకసారి అంతా లేచి నిలబడదాం. Do some exercise, right? కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. Come on, do some exercise. Yeah. అలాగా కాళ్ళు చేతులు You కొంచెం have been అలాగా. sitting for long, okay? చాలా సేపు నుండి కూర్చున్నారు కదా. Yes, brother. Sing a song, brother. You ఒక sing. పాట పాడుకుందాం. Yeah, man. You sing a Telugu song. Yeah. Yeah. నేనే పాడాలా? Yeah. All clap the hands and you sing. Come on. యెహోవా నిన్ను పోలియున్న వారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? యెహోవా నిన్ను పోలియున్న వారెవరు? యేసువా నీకు సాటి అయిన వారెవరు? సృష్టికి ఆధారుడా, అద్వితీయుడా, నిత్యము నివసించుచున్న సత్యదేవుడా. సృష్టికి ఆధారుడా, అద్వితీయుడా, నిత్యము నివసించుచున్న సత్యదేవుడా. అందరిలో సుందరుడా, కాంక్షణీయుడా, అందరిలో సుందరుడా, కాంక్షణీయుడా. వందనముల కరుహుడా, పూజనీయుడా, వందనముల కరుహుడా, పూజనీయుడా. యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు? యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు? యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు? యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు? పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక పాపమును మోసిన దైవతనయుడా. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక పాపమును మోసిన దైవతనయుడా. మరణపు కోరలు విరచిన విజయ వీరుడా, మరణపు కోరలు విరచిన విజయ వీరుడా. శరణ నిన
నిలచో కరుణ చూపే పరంధాముడా, శరణ నిలచో కరుణ చూపే పరంధాముడా. యెహోవా నిన్ను పోలియున్న వారెవరు, యేసువా నీకు సాటి అయిన వారెవరు. యెహోవా నిన్ను పోలియున్న వారెవరు, యేసువా నీకు సాటి అయిన వారెవరు. Amen. Clap. హల్లెలూయా. Give glory to God. గట్టిగా Amen. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. Okay. You all right? బాగున్నారు కదా అంతా? Now you can sit ఇప్పుడు కూర్చోండి. for another 1 hour. Huh? ఇంకొక గంట సేపు. Are you hearing the word of God? దేవుని వాక్యాన్ని వింటున్నారా? Hallelujah. హల్లెలూయా. How many of you want this fragrance? మరి ఇప్పుడు ఈ సువాసన నాకు కావాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? Amen. ఆమేన్. Now we are going to prepare this ointment. Huh? ఇప్పుడు ఈ యొక్క తైలమును మనము సిద్ధపరుద్దాం, Okay. తయారు చేద్దాం. So I am going to give the recipe to prepare the ointment. ఈ యొక్క తైలమును, ఈ యొక్క అభిషేక తైలాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. So you go home today. మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళి You prepare the ointment. ఈ యొక్క అభిషేక తైలాన్ని మీరు సిద్ధం చేయండి, తయారు And then చేయండి. put on yourself. Okay. దాన్ని మీరు పూసుకోండి. Okay. సరేనా? Ready for the recipe? మరి దాన్ని తయారు చేయడానికి విధానం ఎలాగో నేర్చుకుంటారా? I am serious. నేను తీవ్రంగా చెప్తున్నాను. Amen. Right? సరేనా? See, చూడండి, in spiritual life, ఆత్మీయ జీవితంలో see, the secret of the power of the Christian, life is not in our doing, but in our being. క్రైస్తవ జీవితం యొక్క శక్తి యొక్క రహస్యము మనం ఏం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కాదు, కానీ మనము ఎలా జీవిస్తున్నాము అన్న దాని ప్రకారం ఉంటుంది. See, Pastor John Ruben's power or Pastor Santosh's power is not in our speaking. మరి పాస్టర్ జాన్ రూబెన్ గారి యొక్క శక్తి కానీ, పాస్టర్ సంతోష్ యొక్క శక్తి కానీ మేము మాట్లాడుతున్న మాట ద్వారా వచ్చేది కాదు. See, I can preach for hours and hours, no problem. గంటల కొలది నేను ప్రసంగాలు చేయగలను, పర్లేదు. Preaching is not at all a problem for me. కానీ ప్రసంగం అన్నది నాకు పెద్ద సమస్య కాదు. You give any scripture in the Bible, I preach. బైబిల్లో ఏ వాక్యమైనా నాకు ఇవ్వండి, నేను దాన్ని బోధిస్తాను. That is not powerful. కానీ అది శక్తివంతమైనది కాదు. You come home, మీరు ఇంటికి వచ్చి you stay with me for 1 week. ఒక నెల రోజులు నాతో ఉండండి. మీరు Okay, ఒక వారం రోజులు come to Coimbatore, కోయంబత్తూరుకు రండి, stay with me for 1 week. నాతో పాటు ఒక వారం ఉండండి మీరు. And then you have to say that Pastor John Ruben is really powerful. ఒక వారం పాటు నాతో గడిపిన తర్వాత అప్పుడు మీరు చెప్పాలి, పాస్టర్ జాన్ రూబెన్ గారు చాలా శక్తివంతమైన వ్యక్తి అని. అప్పుడు మీరు చెప్తే అప్పుడు I can preach, నేను ప్రసంగం I చేయొచ్చు, can prophesy, ప్రవచనాలు చెప్పొచ్చు, I can even walk on the air. గాల్లో కూడా తేలుతూ నడవచ్చు నేను. If you come home, మీరు ఇంటికి వస్తే you see that I beat my wife. నా భార్య నేను కొట్టాను అనుకోండి, మీరు చూసారనుకోండి, I kick my children. నా పిల్లలు నేను తంతున్నాను అనుకోండి, Very angry. కోపిష్టిగా ఉన్నాను అనుకోండి. And you see, oh, this pastor is not the one who came to Ayanapuram. అరే ఆయనపురంకి వచ్చిన పాస్టర్ గారు ఈయనేనా అనే మీకు సందేహం వస్తుంది అలాంటివి చూసినప్పుడు. No. లేదండి, లేదు. It's not in what I do. It is the power it is in what I be. I mean, what in my being. నేను చేస్తున్న పనుల మీద ఆధారపడి చూడటం కాదు, కానీ నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను అన్న దాన్ని బట్టి, దాని ఆధారంగా మనం అభిషేకం ఎలాంటిదో గుర్తిస్తాం. See, there is 2 Greek words for the word son or a child. కుమారుడు లేదా శిశువు అనే పదాలకి 2 గ్రీక్ పదాలు ఉన్నాయి. The first word is teknon, Teknon, teknon. Teknon అనే టెక్నాన్ అనే పదం ఉంది. Teknon, teknon. Teknon, టెక్నాన్. The word teknon means he is a child by birth. టెక్నాన్ అనగా జన్మించిన కుమారుడు అని. Pastor Santosh, he has a child. Her name is Catherine, right? Yeah. పాస్టర్ సంతోష్ గారికి ఒక కూతురు ఉంది, క్యాథరిన్ ఆమె పేరు. So her name will be Catherine and the surname will be Santosh, right? మరి క్యాథరిన్ ఆమె పేరు, ఆమె ఇంటి పేరు సంతోష్ యొక్క ఇంటి పేరుతోనే సమానంగా ఉంటుంది. So when you see her, Catherine Santosh, you know she is a daughter of Pastor Santosh. క్యాథరిన్ సంతోష్ అనే ఆ పాపను చూసినప్పుడు సంతోష్ గారి కూతురు అని మీరు అర్థం చేసుకుంటారు. So by her name you identify she is a teknon.
ఆమె పేరును బట్టి టెక్నాన్ అని ఆమెను మీరు గుర్తిస్తారు. చైల్డ్ బై బర్త్, పుట్టుకతో ఈమె తన కుమార్తెగా ఉన్నది అని మీరు అర్థం చేసుకుంటారు. రైట్. సో దేర్ ఇస్ అనదర్ టర్మ్ ఆర్ అనదర్ వర్డ్ ఫర్ ద వర్డ్ చైల్డ్ ఇస్ హ్యూస్. HUIOS. 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 హ్యూస్ అనే ఒక పదం ఉన్నది ఇంకొకటి. దట్ ఇస్, అదేంటంటే the child is identified as a son or a daughter because he displays the character of the father. ఇప్పుడు ఆ జన్మించిన ఆ బిడ్డ లేదా కుమారుడు గాని కుమార్తె గాని ఆ తండ్రి యొక్క గుణలక్షణాలను ప్రదర్శించే స్థితిలో ఉందనుకోండి, అరే అచ్చం వారి అమ్మలాగానే వారి నాన్నలాగానే ప్రవర్తిస్తుందని ఆ ప్రవర్తనను బట్టి ఆ వారి బిడ్డలు అని గుర్తిస్తారు. అవునండి, మీకు అర్థమవుతుందా? యా. హౌ మెనీ హావ్ అండర్స్టూడ్? ఎంతమందికి అర్థమైంది? రైట్. యువర్ చైల్డ్ ఈస్ ఫైటింగ్ ఆన్ ద రోడ్డు మీద పోట్లాడుతున్నాడు అనుకోండి మీ బిడ్డ, అండ్ ఇమీడియట్లీ ద హోల్ విలేజ్ విల్ ఐడెంటిఫై. ఆ గ్రామం అందరికి అర్థమైపోతుంది he should be his son, right? పలానా వాళ్ళ కొడుకు కావచ్చు అని. Because he is displaying his father. ఎందుకంటే వాళ్ళ తండ్రినే ప్రదర్శిస్తున్నాడు. Right? అవునా? తండ్రి కూడా అలాంటి వాడే. Most of our character comes from our parent, right? మనలో చాలా లక్షణాలు మన తల్లిదండ్రుల నుంచే వస్తుంటాయి మనకి. అవునా? But at the same time your child is helping, somebody in the streets. అయితే అదే సమయంలో నీ బిడ్డ వీధుల్లో ఎవరికైనా సహాయం చేస్తున్నారు అనుకోండి. Somebody, a beggar is there without food. ఒక బిచ్చగాడు ఆహారం లేక బాధపడుతున్నాడు అనుకోండి. When your child sees that, he goes to a shop, he purchases something and go and give to him. నీ బిడ్డ చూసి అరే ఆకలితో ఉన్నాడని వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళేది కొనుక్కొచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చాడు అనుకోండి. It doesn't come automatically. అది నేరుగా ఏదో స్వతహాగా రాదు. Maybe then the villagers, oh, he should be that person's son. అప్పుడు ఆ గ్రామస్తులు అనుకుంటారు, అరే ఈ బిడ్డ ఫలానా ఇంటి బిడ్డ. You don't have to ask their name. వారి పేరు అడగక్కర్లేదు. You don't have to ask their address. వారి అడ్రస్ అడగక్కర్లేదు. He displays the character of their father. వారి తండ్రి యొక్క గుణలక్షణాలని ప్రదర్శించే బిడ్డగా ఉన్నాడు ఈ బిడ్డ. My question is, నా ప్రశ్న ఏంటంటే, how do you want to be identified? నీవు ఎలా గుర్తింపు పొందాలని కోరుతున్నావు? Do you want to be identified as a teknon or you want to be identified as a huios? నువ్వు టెక్నాన్ అనే గుర్తింపు పొందాలనుకుంటున్నావా, హ్యూస్ అనే గుర్తింపు పొందాలనుకుంటున్నావా? Do you want to be identified as a Christian because you born in a Christian family, or you have to be identified because you display the character of Jesus Christ? నీవేదో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి క్రైస్తవుడు అనే గుర్తింపు పొందుకుంటావా, లేదా క్రీస్తు యొక్క గుణలక్షణాలను ప్రదర్శించడం ద్వారా క్రైస్తవుడు అనే గుర్తింపు కావాలని కోరుకుంటావా? It is a sad reality today. Christians are Christians because they are born in a Christian family, not because they display Jesus Christ in their lives. ఈ రోజు విచారకరమైనటువంటి వాస్తవం ఏంటంటే, వారు క్రైస్తవులని మరి వారి యొక్క గుణలక్షణాలను ప్రదర్శించడం ద్వారా క్రైస్తవులుగా గుర్తింపు పొందట్లేదు, కానీ వారు క్రైస్తవుల కుటుంబంలో పుట్టారు కాబట్టి క్రైస్తవులు అనే గుర్తింపులో మిగిలిపోతున్నారు. ప్రభు మనల్ని మార్చును గాక. దేవుడు మనల్ని మార్చును గాక. మన గుణలక్షణాలు ఈ రోజు మార్చబడును గాక. ఆ అభిషేకంను మనం ధరించుకొందుము గాక. యేసుక్రీస్తు యొక్క సువాసన మనం ధరించుకొందుము గాక. So that our villages, తద్వారా మన గ్రామాలు, ఆ ప్రాంతాలు smell the fragrance of Jesus Christ in your life. నీ జీవితంలో నుండి ఆ యొక్క యేసు యొక్క సువాసన చూసేవారిగా ఉందురుగాక. Through that let them come to the church. ఆ గుణలక్షణాలను చూసి ఆ సువాసనను చూసి వారు యేసయ్య దగ్గరికి సంఘానికి రావాలి. Sometimes pastors we spend lots of money. కొన్నిసార్లు పాస్టర్లుగా కొన్ని లక్షల రూపాయలు ఎన్నెన్నో డబ్బు ఖర్చు పెడుతుంటాం. So that some souls will be added to the church. సంఘంలో కొన్ని ఆత్మలు చేర్చబడటానికి ప్రయత్నాలు చేస్తాం. Can I say without money you can add souls to the church? నేను మీకు చెప్పొచ్చండి, డబ్బు లేకుండా ఆత్మల్ని సంఘంలో మనం చేర్చగలం. It's by your life. నీ జీవితం ద్వారానే. By your fragrance. నీ సువాసన ద్వారా. By your aroma. నీ సువాసన వెదజల్లడం ద్వారా. In your office. నీ ఆఫీస్ లో. In your field. నీ యొక్క పొలాల్లో. In your schools. నీ స్కూల్స్ లో. If you have this smell on you, ఈ సువాసన నీలో ఉంటే, ఈ గుణలక్షణాలు నీలో ఉంటే, everyone will come around you. అందరూ నీ చుట్టూ గుమిగూడుతారు. That's what today's church needs. ఈ నేటి సంఘానికి అవసరత ఇదే. So what we are going to do is, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, prepare that ointment now. మనం ఇప్పుడు ఆ తైలమును తయారు చేద్దాం. Okay, take notes of it. నోట్స్ తీసుకోండి, రాసుకోండి. Ingredients I am going to tell. ఆ తయారు చేసే విధానం ఏంటి, దానికి అవసరమైన పదార్థాలు ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. You want to make a biryani?
మీకు బిర్యానీ చేయాలంటే right, you have to have some recipe. బిర్యానీకి ఎలా తయారు చేయాలో కొన్ని కావాల్సిన పదార్థాలు కావాలి. So now we are going to make, this fragrance. కాబట్టి ఇప్పుడు ఈ సువాసన వెదజల్లే ఆ యొక్క తైలాన్ని మనం And సిద్ధపరచాలంటే I'm going to give this recipe from the Bible. బైబిల్లో నుండి మీకు కొన్ని ఆ పదార్థాలు ఎలాగ తయారు చేయాల్సిన అవసరత ఉంటుందో దాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు బైబిల్లో నుండి మీకు And the చూపిస్తాను. recipe was prepared by God himself. దేవుడే స్వయంగా ఈ పదార్థాలను జోడించమని And చెప్తున్నాడు. God gave that recipe to Moses. మోషేకి ఇచ్చాడు ఆ బాధ్యత. And Moses and the priest, they prepared this anointing oil. మోషే మరియు యాజకుడు కలిసి ఈ తైలమును తయారు చేసే బాధ్యత That తీసుకున్నారు. was poured on David. అది దావీదు తల మీద పోయబడింది. That anointing was poured on Solomon. సొలొమోను తల మీద ఆ అభిషేక తైలం And పోయబడింది. thank God for the word of God. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. Hallelujah. 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 So that we will enable to prepare that ingredient. తద్వారా ఇప్పుడు మనము ఆ పదార్థములను ఉపయోగించి మనం కూడా ఈ తైలమును తయారు చేయొచ్చు. Are you ready? మరి సిద్ధంగా ఉన్నారా? Shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Look at your neighbor and say, మీ పక్కవారిని చూసి చెప్పండి, this anointing is very costly. ఈ అభిషేకం చాలా ఖరీదైందని చెప్పండి. Very costly. చాలా చాలా విలువైంది, ఖరీదైంది. Very, very costly. చాలా చాలా ప్రశస్తమైంది, ఖరీదైంది. But I'm giving it freely today, okay? కానీ ఈ రోజు మీకు ఉచితంగా చెప్తున్నానండి. I'm giving the recipe freely, దీన్ని తయారు చేసే విధానాన్ని మీకు ఉచితంగా చెప్తున్నాను. But I tell you, it's very costly. ఇది చాలా ఖరీదైందండి. Because the source is from God. ఎందుకంటే ఆధారము దేవుని వద్ద నుండే. Because you know why it is costly? ఎందుకు ఇది విలువైంది, ఎందుకు ఖరీదైంది? Because the source is from God. ఆధారము దేవుని వద్ద నుండి వచ్చింది కాబట్టి. Now turn with me to Exodus chapter 30. ఇప్పుడు నిర్గమకాండం 30వ అధ్యాయం చూద్దాం. So that's where the recipe is. అక్కడే అండి ఈ యొక్క తయారు చేసే విధానం ఉంది. Yeah, everyone turn your Bible towards Exodus chapter 30. నిర్గమకాండం 30వ అధ్యాయం ప్రతి ఒక్కరు తెరవండి. From verse 22. 22వ వచనం నుండి చూద్దాం. Yeah. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధం గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. I know you think now. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. It's not costly, pastor. అదేం పెద్ద ఖరీదైంది కాదు పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. These all things we'll get in the local shop. ఇవన్నీ మనకు లోకల్ షాప్ లో బయటకు వెళ్తే దొరుకుతాయండి, కొనుక్కొని తయారు చేయొచ్చు కదండి అని మీరు అనుకోవచ్చు. There are 5 ingredients. 5 పదార్థాలు ఉన్నాయి ఈ తైలం తయారు చేయడానికి. Translated in Telugu little different, maybe whatever, when I say just make them to, because when it comes to all these ingredients, the people who are translated us, whatever they knew locally, they gave the word to it. మరి ఈ యొక్క పదార్థాలు తయారు చేయాల్సిన పదార్థాలు ఏంటి అని అక్కడ వివరించినప్పుడు వారికి తర్జుమా చేస్తున్నప్పుడు వారికి పదాలు తెలవక వారికి అందుబాటులో ఉన్న పదార్థంతో పోల్చి ఆ పదాలు రాసేశారు. But anyway, I will tell the meaning of it, okay? కానీ దాని అర్థం మీకు చెప్తాను. So that we will make it. తద్వారా దాన్ని మనం తయారు చేసే విధానం. There are 5 ingredients. 5 పదార్థాలు అవసరం దీన్ని తయారు చేయడానికి. To make this precious fragrance anointing. ఈ ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి పరిమళ తైలంను తయారు చేయడానికి లేదా ప్రతిష్ట అభిషేక తైలం తయారు చేయడానికి 5 పదార్థాలు కావాలి. The first one is మొదటిది pure myrrh. అక్కడ చూసినట్లయితే అచ్చమైన గోపరసం. Second, రెండవది sweet cinnamon. సుగంధం గల లవంగి పట్ట. Third, మూడవది sweet calamus. నిమ్మగడ్డి నూనె. It's a root, huh? Yeah. Okay. Fourth, నాలుగవది cassia. కేషియా. It's also a bark of a tree. అది కూడా ఒక లవంగి పట్ట లాంటిది. And fifth one is the olive oil. ఐదవది ఒలీవ నూనె. Hallelujah. హల్లెలూయా. It's very simple, huh? చాలా సులభంగా ఉందా? Is it costly? ఖరీదైందా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. God is asking, collect all these things and make an anointing oil. దేవుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఈ 5 రకాల పదార్థాలను ఒక చోట కూర్చి
దాంతో మరి ఈ పరిమళ తైలాన్ని లేదా ప్రతిష్ఠ తైలాన్ని, అభిషేక తైలాన్ని తయారు చేయమంటున్నాడు. In Bible, అయితే బైబిల్ గ్రంథంలో it is called is a holy anointing oil. అది ప్రతిష్ఠ అభిషేక తైలం. Listen, జాగ్రత్తగా వినండి. go and read the last verse. ఆ చివరి వచనం చూడండి. 37-38. 37-38 వచనాలు చూద్దాం. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున సువాసన వెదజల్లాలని నేను కోరుతున్నానయ్యా. సో తద్వారా now ఇప్పుడు I'm ready to add ingredients in my life. నా జీవితంలో ఈ పదార్థాలను కలుపుకోవడానికి, ఈ పదార్థాలను జోడించుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. Say amen. చెప్పండి ఆమెన్. How many of you said amen? ఎంతమంది ఆమెన్ చెప్పారు? You have finished. అంతే, ఇక మీ పని అయిపోయింది. You got locked. మీరు ఇక కట్టివేయబడ్డారు, ఇప్పుడు ఇక బంధించబడ్డారు. You got locked, I tell you. ఇక మీరు బయటికి తప్పించుకోవడానికి, వెళ్ళిపోవడానికి లేదు ఇక. These 5 ingredients are very costly. ఎందుకంటే ఈ 5 పదార్థాలు చాలా ఖరీదైనవి. See, sometimes we think fragrance of Jesus Christ from our life, it's very simple. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వారి యొక్క సువాసన మన జీవితంలో నుండి బయటికి వెదజల్లడం చాలా సులభం అనుకుంటాం. But the price we have to pay for this 5 ingredients is very costly. అయితే ఈ 5 పదార్థాలు మనం సంపాదించుకోవడానికి దాని వెనక మనం చెల్లించాల్సిన వెల చాలా విలువైందిగా ఉంటుంది, చాలా ఖరీదైంది. Only if you are ready to add these ingredients one by one in your life, you can bring forth the fragrance of Jesus Christ. కేవలము ఈ 5 రకాల పదార్థాలు నీ జీవితంలో కలిగి ఉండటానికి నువ్వు ప్రత్యేకించుకొని నువ్వు సిద్ధపడితే తప్ప ఈ యొక్క సువాసన నీ జీవితంలో రావడం సాధ్యపడదు. The first one, మొదటిది, the first one added to the oil. ఈ యొక్క పరిశుద్ధ తైలాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థంలో మొదటి పదార్థం మిర్ర్. మరి అది అచ్చమైన గోపరసం. మిర్ర్. మిర్ర్. Let's all say మిర్ర్. అందరు చెప్పుదాం గట్టిగా, మిర్ర్. Yeah. Say మారా. మారా అనండి అందరూ. Say సిమ్రన. సిమ్రన అనండి. స్ముర్న. Right. What does it mean by మారా? మారా అంటే అర్థం ఏంటండి? చేదు. What? చేదు. Chedu means bitter. Now let's add some bitterness to our life. ఇప్పుడు మన జీవితంలో కొంచెం చేదును జోడించుకుందాం. Look at your neighbor and say, మీ పక్కవారిని చూసి చెప్పండి, the first ingredient, మొదటి పదార్థము for the flavor, ఈ యొక్క సువాసన తయారు చేయడానికి is bitterness. దానికి అవసరమైన మొదటి పదార్థం చేదు. Ask your neighbor, మీ పక్కవారిని అడగండి, do you like bitterness? మీకు చేదు ఇష్టమేనా? చేదు ఇష్టపడతారా? ఇష్టపడతారా? పడతారా? No. ఎవరికి ఇష్టం ఉండదు చేదంటే. Do you want the fragrance? మరి ఇప్పుడు చెప్పండి, ఈ సువాసన కావాలా? మరి సువాసన అయితే కావాలి కానీ చేదొద్దు. That's why I said you're locked. అందుకనే ముందే చెప్పాను, మీరు బంధించబడ్డారు, ఇరుక్కుపోయారు అందులో. The first ingredient for the fragrance, the aroma of the royal aroma, the first ingredient that should be added to our life is bitter experience. ఈ రాజరికపు తైలాభిషేకం మన జీవితంలో రావాలంటే, మన జీవితంలో ఉండాలంటే దాన్ని తయారు చేసే పదార్థాల్లో మొదటిది చేదు అనే పదార్థం కలపాలి. Today's Christianity, they speak sweet. నేటి క్రైస్తవ లోకం చూసినట్లయితే వాళ్ళు చాలా చాలా మధురంగా తీపిగా మాట్లాడతారు. Yes, we need sweet in our life. అవును, మన జీవితంలో మధురమైనది కావాలి, తీపి కావాలి. Before sweet cinnamon, అయితే ఆ తీపి పదార్థానికి ముందు there is a pure myrrh. అచ్చమైనటువంటి చేదు ఉంటుంది. గోపరసం. It doesn't say bitter myrrh. అది చేదైన గోపరసం అనట్లేదు. The Bible says pure myrrh. అచ్చమైన గోపరసం అంటున్నాడు. It is the bitterness purifies you. అంటే నిన్ను శుద్ధి చేసేది చేదే. My dear brothers, నా ప్రియ సహోదరులారా, my dear sisters, నా ప్రియ సహోదరిలారా, I mean you might have a question in your life. ఇప్పుడు నీ జీవితంలో ఒక ప్రశ్న ఉండొచ్చు. I am faithful to God. నేను దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాను. I love the Lord with all of my heart and with all of my soul. నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. But why God is allowing bitterness in my life? అయినా నా జీవితంలో ఈ చేదైన వాటిని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? It is because he want to purify you.
ఎందుకంటే ఆయన నిన్ను శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. Bitterness purifies you. ఈ చేదు అనేది నిన్ను శుద్ధి చేస్తుంది. Bitterness makes you holy. ఈ చేదు నిన్ను పరిశుద్ధపరుస్తుంది. Naomi is saying, నయోమి అంటుంది, don't call me Naomi. నన్ను నయోమి అని పిలవద్దు. The word Naomi means pleasant. నయోమి అంటే మధురమైనది అని. But she says, don't call me Naomi. అయితే నన్ను నయోమి అని పిలవద్దు. Call me Mara. నన్ను మారా అని పిలవండి. Yes, I tell you, God allows Mara in our life. అవును, నేను చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు మారా అనుభవాన్ని అనుమతిస్తాడు. There's a church in Revelation, it's called Smyrna. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు స్ముర్నా. Out of the 7 churches, only 2 churches were commendable by God. 7 సంఘాలు ఉంటే అక్కడ ప్రకటన గ్రంథంలో కేవలం 2 సంఘాలకే దేవుని మెప్పు దొరికింది. One is the Philadelphia church. ఒకటేమో ఫిలదెల్ఫియా సంఘము. Second is the Smyrna church. రెండవది స్ముర్నా సంఘం అంటే స్ముర్నా. Why Smyrna church was a pure church? ఎందుకు ఈ స్ముర్నా సంఘము పరిశుద్ధమైనదిగా Because it went through persecution. అది హింసను ఎదుర్కొన్న సంఘం. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, if God allows myrrh in your life, ఒకవేళ దేవుడు నీ జీవితంలో చేదును అనుమతిస్తే, that bitter experience in your life, చేదు అనుభవాలను అనుమతిస్తే, thank God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. If you don't have answers for your problems, నీ ప్రశ్నలకు లేదా నీ సమస్యలకు జవాబు దొరకట్లేదు అన్నట్టుగా ఉంటే, you're praying, no answer from heaven. ఎంత ప్రార్థించినా, ఎంత ప్రార్థిస్తూ కష్టపడ్డా కూడా పరలోకం నుండి జవాబు రావట్లేదు అనుకుంటే, give thanks for that. అటువంటి అనుభవాలను బట్టి because God is purifying you. ఎందుకంటే దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేస్తున్నాడు. so that you will give the fragrance of Jesus Christ in your life. యేసు యొక్క సువాసన నీ జీవితంలో నుండి వెదజల్లబడునట్లుగా చేస్తున్నాడు. Turn with me to the book of Esther. ఎస్తేర్ గ్రంథం చూద్దాం. Turn with me to the book of Esther. ఎస్తేర్ గ్రంథం. Yes. Chapter 2. రెండవ అధ్యాయం. Chapter 2. ఎస్తేర్ గ్రంథం రెండవ అధ్యాయం. Verse 12 please. 12వ వచనం చూద్దాం. Yeah. 6 మాసములు గోపరస తైలంతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Now, ఇప్పుడు the grace of God was upon Esther. దేవుని కృప ఎస్తేర్ మీద ఉంది. She had an opportunity to be a wife of the king, Ahasuerus, I don't know. అహష్వేరోష్ రాజు యొక్క ఒక భార్యగా ఉండే అవకాశం దేవుడు ఈ ఎస్తేర్ కల్పిస్తున్నాడు. But when you go and stand before the king, అయితే రాజు ముందు వెళ్ళి నిలబడ్డప్పుడు you should have the perfume. నీకు ఆ సువాసన ఉండాలి. Amen. You should have the perfume. నీకు ఆ సువాసన ఉండాలి. It is a beauty context. ఆ పరిమళ వాసన అంటే అందాల పోటీ అన్నమాట. ఇక్కడ it is a beauty contest. అందాల పోటీ జరుగుతుంది. In a beauty contest, ఈ అందాల పోటీలో every woman will be beautiful. స్త్రీలందరూ అందంగానే ఉంటారు. I mean, every woman will be beautiful. స్త్రీలైన వారు అంతా అందంగానే ఉంటారు. But out of all these beautiful women, అయితే ఇంతమంది అందగత్తెల మధ్యన Esther has to be selected. ఎస్తేరు ప్రత్యేకంగా ఎంచుకోబడాలి. That's not very simple. అది అంత సామాన్యమైన విషయం కాదు. Very simple. అంత సులభం కాదు. There are a lot of Christians here. అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. Lot of Christians. చాలా మంది క్రైస్తవులు. Everyone say hallelujah. అందరూ హల్లెలూయా చెప్పేవారే. Everyone speak in tongues. అందరూ భాషలు మాట్లాడేవారే. My question is, నా ప్రశ్న ఏంటంటే, my question is, నా ప్రశ్న, on whom does God has his favor? ఎవరిపైన దేవుడు తన దయ చూపిస్తున్నాడు? Whom does God loves? ఎవరు దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉన్నారు? God loves the person who has the aroma of his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సువాసనను కలిగి ఉన్న వ్యక్తులను దేవుడు ఇష్టపడుతున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, since you are going to a church, మనం ఒక సంఘానికి వెళ్తున్నాం కాబట్టి, కాబట్టి, you are born in a Christian family, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి, doesn't mean that Jesus, God, the Father God loves you. ఇక తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం కాదు. Father will love only the person who has the flavor, the aroma of his son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సువాసన వెదజల్లడానికి సిద్ధపడి ఆ సువాసనను కలిగి ఉన్న వారిని మాత్రమే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. See, you are in the village. మీరు గ్రామంలో ఉన్నారు. You know cow, the goats and everything మరి ఈ ఆవులు పేడ అంతా మీకు తెలుసు. Every goats look same.
మరి ప్రతి గొర్రె ఒకలాగే కనబడుతుంది. Everything is black and everything is white. గొర్రెలన్నీ తెల్లగా నల్లగా అన్ని ఒకేలా కనబడతాయి. So how does a mother finds its lamb? మరి ఆ తల్లి అయినటువంటి ఆ గొర్రె తన బిడ్డని ఎలా కనుగొంటుంది? How does it find? ఎలా కనుగొంటుంది? By smelling it. వాసన ద్వారా. By smelling it. వాసన ద్వారా. I mean every animal, ప్రతి జంతువు they smell వాసన చూస్తుంది. right at their kids. వారి పిల్లల్ని వాసన చూస్తుంది. So how do Father God identify you as his child? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నిన్ను తన బిడ్డగా ఎలా You గుర్తించగలడు? should have the flavor. నీవు ఆ సువాసన కలిగి You should ఉండాలి. have the aroma. నువ్వు ఆ సువాసన వెదజల్లాలి. What aroma? ఏ సువాసన? Because there are a lot of aromas. ఎన్నో సువాసనలు ఉన్నాయి చుట్టూ. Worldly aromas. లోక సంబంధమైన సువాసనలు ఉన్నాయి. Aroma of sin. పాపం అనే సువాసన. I mean God will not accept that. దేవుడు దాన్ని అంగీకరించాడు. He is looking for his son's smell. తన కుమారుని యొక్క సువాసన కొరకు తండ్రి He is looking చూస్తున్నాడు. for the fragrance of Jesus. యేసు యొక్క సువాసన నీలో కనబడాలని చూస్తున్నాడు ఆయన. So it has to come from you. నీలో నుండి అది రావాలి ఆ వాసన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So how does the flavor of Jesus comes from you? మరి యేసయ్య సువాసన నీలో నుండి ఎలా వస్తుంది? You have to go through what Jesus went through. మరి యేసయ్య వెళ్ళిన అనుభవాల గుండా నువ్వు కూడా You వెళ్ళాలి. have to go through what Jesus went through. యేసయ్య అనుభవించిన అనుభవాల గుండా నువ్వు నేను వెళ్ళాల్సి ఉంటుంది. What was that? అదేంటి? Bitterness. చేదు. Bitterness. చేదు. When Esther was had to stand before the king. ఎస్తేరు రాజు ముందు నిలబడాల్సిన సందర్భంలో She has to smell good. ఆమెకు మంచి సువాసన రావాలి. ఆమె She దగ్గర has to smell good. మంచి సువాసన రావాలి. పరిమళ వాసన You know రావాలి. what they did? వారు ఏం చేశారు తెలుసా? 6 months 6 నెలలు with myrrh. మరి ఈ యొక్క గోపరసంతోనే తయారు చేశారు The ఆమె. first processes. మొదటి ప్రక్రియ ఏంటంటే 6 months with myrrh. ఈ 6 మాసములు గోపరస తైలంతోనే ఆమెను తయారు You know చేస్తున్నారు. how do they get myrrh? ఈ గోపరసం ఎలా వస్తుందో తెలుసా? This myrrh is extracted from a tree. ఒక చెట్టు నుండి దాన్ని తీస్తారు ఈ గోపరసాన్ని. Now, we don't have this tree here. ఈ చెట్లు ఇక్కడ మన దగ్గర లేవండి. It's in Yemen. ఏమన్ అనే ప్రదేశంలో ఉంటాయి. You know Yemen? ఏమన్ ఎక్కడుందో తెలుసా? You have to go there. అక్కడికి వెళ్ళాలి. In the desert, ఆ ఎడారిలో you can see these trees. ఈ చెట్లు కనబడతాయి మీకు. In the desert, ఎడారిలో what they would do is వాళ్ళు ఏం చేస్తారంటే like cutting the rubber tree. మరి ఆ రబ్బర్ చెట్టును అలా కట్ చేసినట్టుగా They will cut this tree. ఈ చెట్టు మధ్యలో ఇలా నరుకుతారు. They will hurt the tree. ఆ చెట్టును గాయపరుస్తారు. And the tears will come down. అప్పుడు ఆ చెట్టు లోపల నుండి కన్నీళ్ళ లాంటి ఒక పదార్థం వస్తుంది బయట. They call it as a tear of myrrh. మరి దాన్ని ఏమని పిలుస్తారంటే గోపరస తైలము అంటారు. అంటే ఆ కన్నీళ్ళ సంబంధమైనటువంటి తైలం అన్నమాట. The tree cries. ఆ చెట్టు ఏడుస్తుంది. Because of the wound. ఆ గాయాన్ని బట్టి ఆ దెబ్బబడ్డ ఆ గాయాన్ని బట్టి ఏడుస్తుంది ఆ చెట్టు. Yeah, that they collect the tears. ఆ చెట్టు ఏడ్చిన దాని నుంచి వచ్చిన ఆ కన్నీటిని వారు పోగు చేసుకుంటారు. Dry in the sun. దాన్ని ఎండలో పెట్టి ఆరబెడతారు. That's what the pure myrrh is. అప్పుడు స్పష్టమైనటువంటి గోపరసం వస్తుంది. When you taste it, దాన్ని రుచి చూస్తే it's very bitter. చాలా చేదుగా ఉంటుంది. Very bitter. చాలా చేదుగా When ఉంటుంది. Jesus was born, యేసయ్య పుట్టినప్పుడు some kings from some kings, right? They came from Babylon. బబులోను దేశం నుండి కొందరు రాజులు వచ్చారు ఆయన They brought దర్శించడానికి. myrrh. వారు ఈ గోపరసాన్ని They తీసుకొచ్చారు. gave Jesus Christ myrrh. యేసయ్యకి ఇచ్చారండి వారు. You know what it represents? దానికి సూచన ఏంటో సాదృశ్యం ఏంటో He has తెలుసా? to go through bitterness. ఆయన చేదు అనుభవాల గుండా వెళ్ళవలసిన So అవసరం that ఉంది అని. he gets the flavor. ఆయన సువాసన కలిగి ఉంటాడు. So that he will be an acceptable sacrifice by his father. తన తండ్రికి అంగీకరించబడినటువంటి యోగ్యమైనటువంటి ఒక బలిగా ఆయన ఉంటాడని. Are you been hurt? నువ్వు గాయపరచబడ్డావా? For the sake of Jesus Christ? యేసయ్య కొరకు యేసు నిమిత్తం నువ్వు గాయపరచబడుతున్నావా? Are you been ashamed? బాధపరచబడుతున్నావా? Are you been అవమానపరచబడుతున్నావా? For the sake of Jesus Christ? యేసును బట్టి యేసయ్య కొరకు నువ్వు అవమానపరచబడుతున్నావా? Are you crying? నువ్వు ఏడుస్తున్నావా? అవమానాల For the పాలవుతున్నావా? sake of Jesus Christ? యేసు కొరకు. Are you going through bitter situation in your church? నీ సంఘంలో చేదు అనుభవాల గుండా వెళ్తున్నావా? Pastors or your believers are hurting like anything? పాస్టర్లారా మీ యొక్క విశ్వాసులు మిమ్మల్ని తీవ్రమైన రీతిలో గాయపరుస్తున్నారా? Every bitter experience is an ingredient for your fragrance. మరి ప్రతి చేదైనటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నది
నువ్వు ఈ పరిమళ వాసన వెదజల్లే ఆ పరిమళ తైలం తయారు చేసే దాంట్లో ఉన్న ఈ పదార్థంగా అది నీ జీవితంలో అనుమతించబడుతుంది. Thank God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పు. Thank God for that. దేవునికి కృతజ్ఞత చెల్లించు. Amen. Clap your hands and give glory. గట్టిగా చప్పలు కొట్టి దేవుని ఘనపరచు. Lord, I want to thank for the bitterness in my life. ప్రభువా, నా జీవితంలో ఈ చేదు అనుభవాన్ని బట్టి నీకు వందనాలయ్యా. I thank God for the bitterness. ఈ చేదు అనుభవాన్ని బట్టి నీకు వందనాలు. Because it adds fragrance. ఎందుకంటే అది నాలో పరిమళ వాసన తెస్తుంది. ఎస్తేరు 6 months with the myrrh. 6 మాసాలు ఈ గోపరస తైలంతోనే తయారు చేయబడింది. And only after 6 months. ఆ 6 నెలలు గడిచాకనే, after 6 months, 6 నెలలు గడిచిన తర్వాత, the Bible says she was she was purified with the spices. మరి 6 మాసంలో పరిమళ ఆ కార్యాలన్నిటిని ముగించిన తర్వాత with the other మరి వేరు పదార్థములతో, hallelujah, అక్కడ అంటున్నాడు స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతో, amen, hallelujah, there is a season of myrrh. మరి ఎస్తేరు ఈ యొక్క చేదు అయినటువంటి ఆ గోపరసంతో తయారు చేయబడింది. Look at your neighbor and say, there is a season of myrrh. మీ పక్కవారిని చూసి చెప్పండి, ఈ చేదు అనుభవం అనే కాలం నీ జీవితంలో ఉంటుంది. After season of myrrh, ఈ చేదు అనుభవాల కాలం ముగిసిన తర్వాత the season of spices are coming. మరి ఇతర పదార్థములతో కూడినటువంటి కాలం కూడా రాబోతుంది. Hallelujah. Hallelujah. Don't think that bitterness will be always in your ministry. ఇక జీవిత కాలం అంతా పరిచర్యలో ఎప్పుడు ఈ చేదు అనుభవమే ఉండిపోతుంది అనుకోవద్దు. It is not going to be always. ఎప్పటికీ ఉండదు. It will be the beginning of your ministry. నీ పరిచర్య ఆరంభంలో ఉంటుంది. Until God purifies you. దేవుడు నిన్ను శుద్ధి చేసే వరకు ఉంటుంది. I mean, until you are getting ready for to add the next ingredient. మరి తర్వాత పదార్థాలు కలపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు God will take you through this valley of shadow of death. ఆ మరణకరమైన గాఢాంధకారపు లోయల అనుభవాల గుండా దేవుడు నిన్ను అనుమతించి నడిపిస్తాడు. Keep praising God. నిన్ను ఆయన అలాగా అనుస్తున్నాడు. Tell God, Lord, this is amen an ingredient in my life. అప్పుడు నువ్వు చెప్పాలి, ప్రభువా ఇది నా జీవితంలో ఒక పదార్థము, ఈ చేదు అనేది ఒక పదార్థం. I'm not going to complain. నేను ఫిర్యాదు చేయను. I'm not going to complain. నేను ఫిర్యాదు చేయను. Because this experience, ఎందుకంటే ఈ అనుభవం is going to add flavor to me. నాకు మంచి ఒక సువాసన, పరిమళ వాసనను నాలో నింపబోతుంది. See, when you read the book of Esther, ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు verse 13, can you read pastor verse 13, 2 verse 13? 32 verse 13, 2 verse 13. Chapter 2 verse 13. Chapter 2 verse 13. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యుట కద్దు. Whatever she asked was given to her. ఆమె ఏమేమి కోరుకుంటుందో, ఏమేమి అడుగుతుందో ఆ స్త్రీకి ఇవ్వబడుతుందంట. How many of you want like whatever I ask I want? మీలో ఎంతమంది ఇలా కావాలని కోరుకుంటున్నారు? నేను ఏం అడిగినా అది నేను పొందుకోవాలి. Whatever I say, you want? మీకు కావాలా? ఏం అడిగినా సరే అది దేవుడికి చేయాలి అనుకుంటున్నారా? How many of you want whatever? ఎంతమందికి అలా కావాలి? Come on. నేను ఏం అడిగినా దేవుడు ఇవ్వాలి. You don't want, sister? నీకేమొద్దండి? You think this Pastor John Ruben, we have to be very careful before. ఈ పాస్టర్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ జాన్ రూబెన్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. Because he will change everything. ఎందుకంటే ముందు అడుగుతాడు, అవునంటే తర్వాత మళ్ళీ మార్చేస్తాడు. And don't be scared, sister. భయపడకండి. If you go through bitterness, నువ్వు చేదు గుండా వెళ్తే, amen, the next season will come. తర్వాత ఒక కాలం వస్తుంది. In that season, ఆ కాలంలో God will give you whatever you want. నీకు ఏం కావాలో అది ఇచ్చేస్తాడు దేవుడు. Come on, give hand. హల్లెలూయా, హల్లెలూయా. Because you have started to smell. ఎందుకంటే ఇక నువ్వు వాసన, నీలో సువాసన వెదజల్లుతుంది. Right, you started to give the flavor of Jesus Christ. ఆ పరిమళ వాసన నీలో నుంచి యేసయ్య యొక్క పరిమళ వాసన బయటకు వస్తుంది. Without the flavor of Jesus Christ, you can't go and stand before the Father. యేసు క్రీస్తు యొక్క పరిమళ వాసన నీలో కనిపించకుండా, అది బయటికి కనబడకుండా, లేదా ఆ వాసన పీలవకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడలేవు. Go and stand before the Father. ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే the Father నిలబడ్డప్పుడు ఆ తండ్రి ఆ వాసన చూడాలి. This is my son's aroma. అరే ఇది నా కుమారుని యొక్క సువాసన అని తండ్రి గుర్తించాలి. What do you want? మీకేం కావాలి? I want this, Father. నాకు ఈ తండ్రి కావాలి, ఈ తండ్రి సువాసన కావాలి. Because of my son I will give you. నా కుమారుని బట్టి ఇది నీకు ఇచ్చేస్తానంటాడు. Hallelujah, hallelujah. But where do you get that flavor? మరి ఆ సువాసన, పరిమళ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? Add bitterness to your life. నీ జీవితంలో ఈ చేదును జోడించుకో. Tell me, is it sweet good for your body? నీ శరీరానికి
ఈ తీపి అన్నది మంచిదేనా? No? మంచిది కాదు కదా. No, you eat sweet, good sweets, huh, Pastor? మంచిది కాకుండా బాగా స్వీట్లు తింటాం మనం. After 50 years, you have to eat ½ kilo sweet every day. 50 సంవత్సరాలు నిండాక రోజు అరకిలో స్వీట్ తినాలి. Finished, huh? అయిపోతుందండి పని. Diabetes, finish. ఇక షుగర్ వచ్చేస్తుంది. But when the diabetes come, అయితే షుగర్ వచ్చినప్పుడు whatever medicine these people recommend, all are bitter. మరి డాక్టర్లు ఇచ్చే ఏ మందులైనా అన్ని చేదుగానే ఉంటాయి. First you eat bitter gourd. ముందు నువ్వు కాకరకాయ తినమంటాడు. Morning you drink bitter juice. ముందేమో కాకరకాయ జ్యూస్ తాగమంటాడు పొద్దున. Everything is bitter. అంటే ఏ చూసినా చేదే. Bitter is good for Christian life. చేదు క్రైస్తవ జీవితానికి మంచిదండి. Because it brings the flavor of Jesus Christ. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క సువాసన వెదజల్లే విధంగా తయారు చేస్తుంది. Hallelujah. 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 But I tell you, only some season, 6 months. అయితే నేను మీకు చెప్తున్నాను, ఈ కాలం కేవలం కొంతకాలమే, 6 మాసాలే ఉంటుంది చేదు అనుభవం. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. Before we go to prayer. ప్రార్థన చేసుకునే ముందు, we are going to pray now. Lord, thank you for the bitterness. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవా, ఈ చేదు అనుభవాన్ని బట్టి నీకు వందనాలని. See, when the people of Israel, ఇశ్రాయేలు ప్రజలు when they came out of Egypt, వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు God opened the Red Sea. దేవుడు ఈ ఎర్ర సముద్రం తెరిచాడు. Right? When they crossed the Red Sea, ఆ ఎర్ర సముద్రం వారు దాటి వెళ్ళిన తర్వాత they all danced and sang, right? వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నాట్యమాడుతూ So గంతులేస్తున్నారు. we are delivered. ఓ మేము విడుదల పొందేశామని గంతులేస్తున్నారు. Pharaoh and all his chariots, they have been, sank in the sea. ఆ ఫరో సైన్యము వారి రథ చక్రాలన్నీ ఆ సముద్రంలో మునిగిపోయాయని గంతులేశారు. People all danced. ఓ మేము అందరు కలిసి నాట్యమాడారు. జనులు They got tired. అలసిపోయారు. ఇక They got tired. నాట్యం ఆడి గంతులేసి అలసిపోయారు. They need water. ఇప్పుడు నీళ్లు కావాలి. They are looking there. చూస్తున్నారు, అటు ఇటు దిక్కులు They saw a చూస్తున్నారు. water somewhere. ఎక్కడో నీళ్లు కనబడ్డాయి. Everyone ran to the water. అందరూ ఆ నీళ్ల దగ్గరికి పరిగెత్తారు. They drank the water. ఆ నీళ్లు తాగారు. Finished. It's bitter. చేదుగా ఉన్నాయి They నీళ్లు. started to complain. Moses, మోషేకు వ్యతిరేకంగా ఇక సనగడం మొదలు you పెట్టారు. brought us to kill us. మమ్మల్ని చంపడానికే ఇక్కడ This is తీసుకొచ్చావంటున్నారు. Christian life. ఇది క్రైస్తవ జీవితం ఇలాగుంటుందా? ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నారా? Pastor, you didn't tell about this. పాస్టర్ గారు మీరు మాకు ముందు చెప్పలేదు ఇలా You ఉంటుంది. told only there is, good in Christian life. క్రైస్తవ జీవితంలో అన్ని మేలుకరమైన అనుభవాలే ఉంటాయని చెప్పావు. Pastor, we need to preach bitterness to the church. పాస్టర్ గారు మనం సంఘానికి చేదు అనుభవాల గురించి బోధించాలి. If a pastor preaches only about sweets, పాస్టర్లు కేవలము స్వీట్ల గురించి మధురంగా ఉంటుంది జీవితం అని మాత్రమే బోధించారనుకోండి, he's a liar. ఆయన అబద్ధికుడు. Don't follow that pastor. ఆ పాస్టర్ గారిని అనుసరించకండి. If a prophet always talks about God is blessing you, I can see a red car is standing there, I can see 3 bedroom here, don't trust him. ఒక ప్రవక్త వచ్చి నీకు ప్రవచనాలు చెప్పుకుంటూ నీకు అన్ని మేలుకరమైన అనుభవాలే వస్తాయి, నీ కొరకు నేను చూస్తున్నాను, దర్శనంలో ఒక ఎర్ర కారు కనబడుతుంది, 3 బెడ్రూమ్ల ఇల్లు కనబడుతుంది, దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడని ఇలాంటి ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు కనబడ్డారనుకోండి, వాడు అబద్ధ ప్రవక్త అని గుర్తుపట్టుకోండి. Preach the true Christian life. నిజమైన క్రైస్తవ జీవిత అనుభవాలను బోధించాలి. Truth. సత్యం బోధించాలి. So people start to complain. జనులు ఇక సనగడం మొదలు పెట్టారు. You didn't preach. ఫిర్యాదులు చేస్తున్నారు, మీరు మాకు చెప్పలేదు ఇలా అనుభవాలు ఉంటాయని. You know what God said to Moses? అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు Moses, తెలుసా? can you see that tree there? మోషే, నువ్వు అక్కడ చెట్టు కనబడుతుందా? Cut the tree. ఆ చెట్టును నరుకు, Put it in the water. ఆ నీళ్ళలో వెయ్యి, Drink now. ఇప్పుడు తాగమన్నాడు. The water became sweet. అరే, ఆ చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారిపోయాయి. Mara, it became sweet. మధురమైపోయింది. Hallelujah. హల్లెలూయా. You know when God says to Moses, దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే, you know why the water was bitter? ఆ నీళ్లు ఎందుకు చేదుగా ఉన్నాయి తెలుసా? Only if my children experience this bitterness, they can understand I am sweet. నా యొక్క బిడ్డలు ఈ చేదు అనుభవాన్ని వారు అనుభవించినప్పుడే నేను మధురమైన వాణ్ణి అని వారు అర్థం చేసుకుంటారు నన్ను గురించి. That in Mara, God revealed himself as Yehovah Rapha to the people of Israel. ఆ మారా అనుభవం గుండా వారు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ జనులకు దేవుడు తనను తాను యెహోవా రాఫాగా బయలుపరుచుకున్నాడు. The first time the name Yehovah Rapha comes in the Bible in Mara. యెహోవా రాఫా అనే ఆ సందర్భం దేవుడు మొట్టమొదటిగా తనను బయలుపరుచుకున్న ఆ యొక్క సందర్భము మారా అనుభవం దగ్గరే మొదలైంది. No Mara, మారా లేకపోతే no healing. స్వస్థత లేదు.
If you have sickness, నీకు రోగం ఉంటే, అనారోగ్యం ఉంటే don't worry. చింతించకు. If God has allowed that bitter experience, ఆ చేదు అనుభవాలు నీ జీవితంలో దేవుడు అనుమతించాడని నువ్వు అనుకుంటున్నట్లయితే, it means దాని అర్థం He's going to reveal you. ఆయన Reveal Him. తనను తాను నీకు బయలుపరచుకోబోతున్నాడు. God is going to reveal Himself. తనను తాను నీకు త్వరలో బయలుపరచుకోబోతున్నాడు. Bitterness is good. చేదు మంచిదే. Bitterness reveals who God is in your life. నీ జీవితంలో దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో అది ఆయన బయలుపరచబోతున్నాడు నీ జీవితంలో. I can tell hundreds of experience. నా జీవితంలో వందల అనుభవాలు చెప్పగలను. Not one or two. ఒకటి రెండు కాదు. I can tell more than 100 bitter experience I'm going through in my life. 100 కంటే ఎక్కువ అనుభవాలు నా జీవితంలో చేదైన అనుభవాల గుండా వెళ్తున్న ఆ సందర్భాల అనుభవాల గురించి మీకు చెప్పగలను. Whenever problem comes in my life, ఎప్పుడు నా జీవితంలో సమస్య వచ్చినా I don't sit and cry. నేను కూర్చొని ఏడవను. I dance. నేను నాట్యం ఆడతాను. I praise God. నేను దేవుని స్తుతిస్తాను. You know why? ఎందుకో తెలుసా? It's an ingredient. అది నాకు ఒక పదార్థం. It's an ingredient. అది నాకు ఒక పదార్థం. It makes me pure. నన్ను శుద్ధునిగా చేస్తుంది. It is pure mirror. నన్ను అది అచ్చమైన గోపరసంగా వచ్చి నా జీవితంలో నన్ను శుద్ధి చేస్తుంది. Purifies my heart. అది నా హృదయాన్ని శుద్ధి చేస్తుంది. Prepares me like Jesus. యేసు వలె నన్ను సిద్ధపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. See, Mara. మారా, The tree. ఆ చెట్టు. Where was the tree? ఆ చెట్టు ఎక్కడుంది? The tree was just near that water. ఆ చెట్టు అక్కడే ఆ నీటి ఊట పక్కనే ఉంది. The tree is drinking the same water. ఆ చెట్టు కూడా అదే నీళ్లు తాగుతుందండి, పీల్చుకుంటుంది. But it made the tree which drinks the bitter Mara is the tree that made the people sweet. ఆ చేదైనటువంటి ఆ యొక్క మారా అనే నీళ్లు పీల్చుకున్న ఆ చెట్టే అందులో ఆ నీళ్ళలో వేసినప్పుడు ప్రజలకు మధురమైనటువంటి జలములు ఇచ్చింది. When Jesus, He is the tree. యేసే ఆ చెట్టు. He drank the Mara. ఆయన మారా తాగాడు. In the garden of Gethsemane. ఆ గెత్సెమనే తోటలో Jesus is asking, Father, should I drink this Mara? ఆయన అడుగుతున్నాడు, తండ్రి ఈ గిన్నె నేను తాగాలా, ఈ మారా అనే గిన్నె నేను తాగాలా, ఈ చేదు తాగాలా? Let your will be done. నీ చిత్తమే సిద్ధించును గాక. I will go through this bitter experience. సరే, ఈ చేదు అనుభవం గుండా నేను వెళ్తాను. I will carry the cross. నేను సిలువను మోసుకెళ్తాను. I will drink this. నేను ఇది తాగుతాను. When Jesus the tree drank, యేసు అనే చెట్టు అది తాగినప్పుడు He made our life sweet. మన జీవితాలను మధురంగా మార్చి పడేశాడు. Amen. ఆమేన్. Do you want to be sweet to others? నువ్వు ఇతరులకు మధురంగా ఉండాలనుకుంటున్నావా? Do you want to be a fragrance? నువ్వు ఒక సువాసన వెదజల్లే, పరిమళ వాసన Do వెదజల్లే you వ్యక్తిగా want to be a ఉండాలనుకుంటున్నావా? blessing to others? ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? Drink bitter experience. చేదు అనుభవాన్ని తాగు. All the people who are seated here, ఇక్కడ కూర్చున్న వారందరూ, your question has been answered. మీ ప్రశ్నకు జవాబు వచ్చేసింది. Why am I drinking bitter experience in my life? ఎందుకు నా జీవితంలో ఈ చేదైన అనుభవాల గుండా నేను వెళ్తూ వీటిని Why, తాగుతున్నాను? Lord? Why, Lord? ఎందుకు ప్రభువా? ఎందుకయ్యా? Why? ఎందుకు నాయనా? Why you have placed me near Mara? ఈ మారా అనుభవం పక్కన నన్ను ఎందుకు నాటావయ్యా? See, this coconut tree is placed near a beautiful good water. ఈ కొబ్బరి చెట్టు మంచి మంచి నీళ్ళ పక్కన నాటబడింది. It doesn't complain anything. దానికి ఏమి ఫిర్యాదులు చేసేది లేదిక. But this tree is placed near Mara. కానీ ఈ చెట్టేమో మారా పక్కనే నాటబడింది. It is rooted in Mara. ఆ మారాలో దాని వేర్లు తన్నుకొని పోయాయి. All its life it's been drinking bitter water. దాని జీవిత కాలం అంతా ఎప్పుడు చేదు చేదు ఆ నీటిని ఆస్వాదిస్తూనే ఉంది. Some sisters, కొంతమంది సహోదరులు you're married to a Mara. మారాను పెళ్లి చేసుకున్నాను రా బాబు అనుకుంటున్నారు. You cannot escape. ఇక నేను తప్పించుకోలేను. You're married to Mara. మారానే పెళ్లి I చేసుకున్నాను. mean, every day you're drinking bitter experience from your husband. నీ భర్త నుండి ప్రతిరోజు చేదైన అనుభవాలే తాగుతున్నావు. Will it change? మారుతుందా ఏమైనా? Listen very carefully. జాగ్రత్తగా విను. Listen very carefully. చాలా జాగ్రత్తగా The విను. Lord says, ప్రభు అంటున్నాడు, you will change many people. నీవు అనేకులను మార్చబోతున్నావు. There is a reason. అందు నిమిత్తం There is a reason. ఆ కారణాన్ని బట్టి God took me through Mara.
దేవుడు నన్ను మారగుండా He's తీసుకెళ్తున్నాడు. taking to you through Mara. నిన్ను మారగుండా తీసుకెళ్తున్నాడు. Thank God for that. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పు. Shall we add that ingredient? మరి ఇప్పుడు ఈ పదార్థాన్ని మనం కలుపుకుందామా మన జీవితంలో? How many are ready to add that ingredient? ఎంతమంది ఈ పదార్థాన్ని జోడించుకోవడానికి నీ జీవితంలో అనుమతించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? Come on. ఒప్పుకోవడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? Whether you wish or not, you already kept your hands and said yes, amen. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు చేతులు ఎత్తకపోయినా అప్పుడు ముందే ఒప్పేసుకున్నారు, ఈ పదార్థాలు మాకు కావాలి, తయారు చేసుకుంటామని. Let's all stand in the presence. అందరం లేచి నిలబడదాం ప్రభు Let's all సన్నిధానంలో. stand in the presence of అందరం ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. Lord. ప్రభువా, Thank you for the bitterness. ఈ చేదు అనుభవాన్ని బట్టి నీకు వందనాలు. I don't know how many of you bitter in your life. మీ జీవితంలో మీరు ఎంతమంది చేదులో ఉన్నారో నాకు తెలియదు. Hurt by your husband. నీ భర్త చేత గాయపరచబడ్డావేమో, Hurt by your wife. నీ భార్య చేత గాయపరచబడ్డావేమో. Just for Jesus. యేసయ్య కొరకు You have been going through tough times. కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నావు. Maybe you want to kill yourself. ఒక్కసారి కొన్ని సందర్భాల్లో చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు. Instead of going through the bitter experience, you think, why should I live? ఈ చేదు అనుభవాలు అనుభవిస్తూ ఎంతకాలం బతకాలి, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు. But the Lord says, ప్రభు అంటున్నాడు, there is a purpose. దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. There is a purpose, my ఒక ఉద్దేశం ఉంది నా బిడ్డ. sister. There is a purpose. సహోదరి, దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. God has added to you. దేవుడే దాన్ని నీ జీవితంలోనికి God has జోడించాడు. added that ingredient in your life. దేవుడే నీ జీవితంలో అది ఒక పదార్థంగా కలిపాడు, చేదు అనుభవాన్ని. So that your anointing will carry a fragrance. తద్వారా నీ యొక్క అభిషేకం ఒక మంచి సువాసన, పరిమళ వాసన వెదజల్లేదిగా ఉండబోతుంది. Some people have the anointing, మీలో కొంతమందికి అభిషేకం ఉంది, but no flavor. కానీ సువాసన లేదు. No flavor. సువాసన లేదు. Because of a dead fly. ఆ యొక్క మృతమైన ఈగను బట్టి, చచ్చిన ఈగను బట్టి, Because of a sin. ఏదో ఒక చిన్న పాపాన్ని బట్టి The flavor has been gone. ఆ సువాసన చచ్చిపోయింది. But now కానీ ఇప్పుడు God wants to add flavor to your anointing. దేవుడు నీ యొక్క అభిషేకానికి ఈ యొక్క సువాసనను వెదజల్లాలని కోరుతున్నాడు, It is not కలపాలని by money. అది డబ్బుతో వచ్చేది It కాదు, is not by gold. బంగారంతో వచ్చేది కాదు, But it's by bitterness. చేదుతో జరుగుతుంది అది. Lift your hands. మీ చేతులు పైకెత్తండి, Open your mouth. మీ స్వరములు పైకెత్తండి. Start thanking God for every bitter experiences. ప్రతి చేదు అనుభవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత I చెల్లించాలి. want everyone to shout. అందరూ దేవునికి Come on. మొరపెట్టండి. Everyone. అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి Say thank you, Lord. ప్రభువా నీకు వందనాలు, Say వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు అని చెప్పండి. Come on, దయచేసి open your mouth. మీ నోరు తెరవండి. Sister, open your mouth. సహోదరి నోరు తెరువు. Season of myrrh. ఈ చేదు అనుభవాల కాలం ఇది. Start thanking God. దేవునికి వందనాలు చెప్పు. I know you are going through tough times. అవును, నువ్వు కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నావు నాకు I తెలుసు. know you are asking why, Lord. ఎందుకు నాయనా? You are asking why me? నువ్వు అడుగుతున్నావు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? I don't want this experience, Lord. ఈ అనుభవాలు నాకు వద్దు నాయనా అంటున్నావు. It's more than I can bear, Lord. అయ్యో నేను భరించలేనంత ఎక్కువైపోతున్నాయా ఈ పరిస్థితులు. I want to run away from my experience. నా అనుభవాలను విడిచిపెట్టి పారిపోవాలన్నట్టుగా ఉంది నాయనా నాకు. Nobody has the answer for my experience. నా అనుభవాలకు జవాబు ఏంటో అని నాకు ఎక్కడ జవాబు దొరకట్లేదు అనుకుంటున్నావేమో. Lord, why me? నాకే ఎందుకు? But the Lord says, ప్రభు అంటున్నాడు, no, my child. లేదు నా బిడ్డ, You're going through the season of myrrh. ఈ చేదు కాలం గుండా నువ్వు వెళ్తున్నావు. It's only for few years. కొన్ని సంవత్సరాలు మాత్రమే, Maybe few months. కొన్ని నెలలే మాత్రమే. Go through it. దానికి అనుభవించు. Because you need it. అది నీకు అవసరం. You need it. అది నీకు కావాలి. Because you have to have the flavor of my son. ఎందుకంటే నా కుమారుని సువాసన, నువ్వు ఆ వాసన నీ జీవితంలో My కావాలి. son went through this bitterness. నా కుమారుడు కూడా ఈ చేదు అనుభవం గుండా He was వెళ్ళాడు. ashamed. అవమానపరచబడ్డాడు. He was left alone. ఒంటరిగా అయ్యాడు. Even his friends have forsaken him. స్నేహితులు కూడా మర్చిపోయారు ఆయనను. Everyone left him. అందరూ ఆయనను విడిచిపెట్టేశారు. Jesus was left alone. యేసు ఒంటరి వాడైపోయాడు. He has to go through the bitterness. ఆయన చేదు అనుభవం గుండా వెళ్ళాల్సి వచ్చింది. And I want you to go through it. నువ్వు కూడా అనుభవం గుండా వెళ్ళు. So that you will carry the flavor of his son. తద్వారా ఆయన కుమారు యొక్క సువాసన, పరిమళ వాసన వెదజల్లే వ్యక్తిగా నువ్వు కాబోతున్నావు. Open your mouth and say thank you, Lord. కాబట్టి నీ నోరు తెరిచి దేవునికి వందనాలు చెప్పు. Thank you, Lord. వందనాలు ప్రభువా అని చెప్పు. Thank you, Lord. వందనాలు ప్రభువా. My dear sister, you're precious in God's eyes. నా ప్రియ సహోదరి, నీవు దేవుని దృష్టికి చాలా విలువైన వ్యక్తి. Whoever go through bitterness, ఈ చేదు అనుభవాల గుండా వెళ్తున్న వారు you ఎవరైనా, are precious. మీరు చాలా ప్రశస్తమైన You విలువైన are వ్యక్తులు. precious. మీరు విలువైన వారు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. The fragrances of anointing is upon you.
అభిషేకం యొక్క సువాసన పరిమళ వాసన నీ పైన Open ఉన్నది. your mouth, open your mouth. నోరు తెరవండి, నోరు తెరవండి. Say thank you, Lord. వందనాలు ప్రభు అని Thank చెప్పండి. you, Lord. వందనాలయ్యా, Thank you, Lord. వందనాలయ్యా. Oh, Rana Halabasha. ఊరా బాబా బాబా Lemere బాబా katana బాబా malakaba. బాబా బాబా Shatarabala లేరే gadaba. కోరాల బాబా బాబా. Lord, I pray you strengthen your people, oh God. ప్రభా నీ బిడ్డలైన వారిని మీరు బలపరచమని As they అడుగుతున్నాను. carry this cross, నాయనా ఈ సిలువను వారు మోసుకొని as they వెళ్తుండగా go through this valley of shadow of death, ఈ గాఢాంధకారమైన లోయలో గుండా అనుభవాల గుండా as వెళ్తుండగా, these children go through tough times, కఠిన పరిస్థితులు కఠిన సమయాల గుండా ఈ బిడ్డలు in వెళ్ళుచుండగా, their family, వారి కుటుంబాల్లో, in their church, వారి సంఘంలో, in their ministry, వారి పరిచర్యలో Lord, I pray you strengthen them. వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. Hold their hands, వారి Lord. చేయి పట్టుకొని నడిపించండి. You be the sweet for them, oh God. నీవే వారికి మధురంగా ఉండండి నాయన. You be the sweetness. నీవే వారికి మధురంగా ఉండండి నాయన. Thank you, Jesus. వందనాలు యేసయ్యా, Thank you, Jesus. వందనాలు ప్రభువా. The crown is upon us. మన పైన కిరీటం ఉన్నది. The invisible crown అదృశ్యమైన కిరీటం is upon us. మన పైన ఉన్నది. The anointing is upon us. అభిషేకం మన మీద ఉన్నది. Lord, ప్రభువా, thank you for teaching us the first ingredient. ఈ మొదటి పదార్థాన్ని గురించి నేర్పించినందుకు నీకు వందనాలు. There are 4 more ingredients. ఇంకా 4 పదార్థాలు ఉన్నాయ్యా. As we learn this afternoon, ఈ మధ్యాహ్నం వాటిని నేర్చుకోబోతుంటుండగా, Lord, I pray let your people be prepared to carry the fragrance of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పరిమళ వాసనను మోసుకొని వెళ్ళే విధంగా ప్రజలు సిద్ధపరచబడుటకు నీ కృప దయచేయండి. When they go home today, ఈ రోజు వారి ఇంటికి వెళ్ళాక let them carry the fragrance of the anointing. ఆ యొక్క అభిషేకం యొక్క తైలమును వారు మోసుకొని ఆ సువాసనను వెదజల్లే వారిగా ముందుకు Let వెళ్ళుదురుగాక. their character change. వారి గుణలక్షణం మారునుగాక. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen, amen. Put your hands together and గట్టిగా give చప్పట్లు glory. కొట్టి దేవుని మహిమపరుద్దామండి. ఈ ఉదయకాల కూడిక ముగించబడింది. ఈ సమయమందు మీకు భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఆఫ్టర్నూన్ సెషన్ 1:30కు ప్రారంభమవుతుంది. 1:30కి వెంటనే వర్తమానము ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 వర్తమానాలు ఉన్నాయి. మొదటి వర్తమానం 1:30 నుంచి 3 గంటల వరకు, రెండవ వర్తమానం 3 గంటల నుంచి 4 గంటల వరకు. రెండవ వర్తమానం జాన్ రూబెన్ గారు ఇప్పుడు వర్తమానం అందించిన దైవజనులు మధ్యాహ్నం 2వ వర్తమానం అందిస్తారు. మొదటి వర్తమానం రఘునాథ్ డానియల్ గారు 1:30 నుంచి 3 గంటల వరకు వర్తమానం అందిస్తారు. దయచేసి 4 గంటల వరకు మీ మనసులను ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం 2 వర్తమానాలు, నిన్న కూడా మనం ముగించుకుంది 4 గంటలకే ఒక వర్తమానమైన. ఈ రోజున సాంగ్స్ టైం తగ్గించి 2 వర్తమానాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు భోజనం